ఆర్షధర్మ ప్రవక్తారం ఆర్షధర్మ ప్రవక్తారం అజ్ఞానధ్వాంత భాస్కరం ఎకిరాల గురుం వందే జాతి చైతన్య దీపకం. మాస్టర్ గారి పాదపద్మాలకు సభక్తికంగా సహస్రాధిక ప్రణామాలు మునుముందుగా సమర్పించుకుంటూ, మానవజాతి సన్మార్గంలో సేవా ధర్మంలో తరించడానికి కావలసిన చక్కని విధానంలో గురు పూజోత్సవాలను నిర్వహింపచేస్తూ మనందరం తరించడానికి దారి చూపిస్తున్న పెద్దలు శ్రీ అనంతకృష్ణ గారికి, ఆత్మీయ మిత్రులు శ్రీమన్నారాయణ గారికి, సోదరీ సోదరులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. గురు పూజలు నెపంగా మనం అందరం ఇలా కలుసుకుని గురువుగారిని గురించి, గురువుగారి మీద గురి ఉంచి కొన్ని మాటలు మాట్లాడుకునే అవకాశం మనకు కలుగుతుందని ఎప్పుడోనే కృష్ణ పరమాత్మ గుర్తించాడు. గుర్తించి అర్జునుడితో అన్నాడు కదా, మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నాయందే మనస్సు కలిగిన వారై, నాయందే ప్రాణాలు సమర్పించిన వారై, నన్నే సర్వస్వంగా భావించే వాళ్ళందరూ చోట చేరి నన్ను గురించే ఒకరికొకరు చెప్పుకుని ఆనందిస్తూ ఉంటారు. నాకు అనిపిస్తున్నది ఈ గురు పూజల్లో జరుగుతున్నది అదే. కనుక గురు పూజల్లో ఏ భగవద్గీతలోని పరమార్థతత్వం ఆచరణలోకి వస్తున్నదో ఆ భగవద్గీత దివ్య వైభవాన్ని గురుదేవులు మాస్టర్ కృష్ణమాచార్య స్వామి వారు మనకు ఎలా అనుగ్రహించారో దాని గురించి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకేమనిపిస్తుందంటే, వివేకానందుడు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకానికి వస్తుంది. వివేకానందుడు ఒక మాట చెప్పాడు. వివేకానందుడు ఏం చేశాడో, ఏం చెప్పాడో లోకానికి తెలియాలంటే ఇంకొక వివేకానందుడు కావాలి అని. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో తెలియాలంటే మనకు అనుగ్రహించిన అవకాశం గురుదేవులు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి రూపం. ఆ పరమాత్మే కృష్ణమాచార్యుల వారి రూపంలో మళ్ళీ వచ్చి చెప్తే భగవద్గీత మనకు సరళతరం అవుతుంది, సుబోధకం అవుతుంది, ఆచరణకు అనుకూలంగా అవగాహనకు వస్తుంది. అందుకోసం వారు మంద్రగీత రచించారు. ఈ మంద్రగీత అనే మాటే ఆశ్చర్యకరమైన పేరు. భగవద్గీత దివ్యగీత, భగవంతుడు చెప్పిన గీత. మంద్రగీత ఏమిటి అంటే, నేను సంగీత విద్వాంసులను అడిగాను. అంటే మంద్రస్వరం అని ఒకటి ఉంటుందండి, అది చాలా చిన్నగా కింద స్థాయిలో ఉంటుంది. మధ్యమ స్వరంలో మనం అందరం మాట్లాడుతూ ఉంటాం, ఉచ్చస్వరంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మంద్రస్వరంలో మాట్లాడడం, మంద్రస్వరంలో పాడడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. బాగా సంగీతంలో అపారమైన నైపుణ్యం సాధించిన వారికి తప్ప మంద్రస్వరంలో పాడడానికి ఆ నైపుణ్యం రాదు, ఆ సామర్థ్యం రాదు అని చెప్పారు వాళ్ళు. పరమాత్మ మంద్రస్వరంలో చెప్పాడనమాట. ఎవరికి చెప్పాడు? మనకెక్కడ చెప్పాడండి? అర్జునుడికి కదా అనుకుంటాం మనం. నాకేమనిపిస్తుందంటే, వ్యాసుల వారు చాలా చమత్కారమైన వ్యక్తి. ఆయన తపోధనుడు, మహానుభావుడు, ఇవన్నీ బాగున్నాయి. దీంతోపాటు ఆయనలో తమాషా అయిన చమత్కారం ఉంది. మామూలు కవుల్లో కనిపించే చమత్కారం కాకుండా ఓ ప్రత్యేకమైన చమత్కారం. చెప్పింది అర్జునుడికే కృష్ణ పరమాత్మ. అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు నరుడు. అంటే కృష్ణుడు మంద్రస్వరంలో చెప్పింది ఎవరికన్నమాట? నరుడికి చెప్పాడు. మనందరం నరులవే, మనందరికీ చెప్పాడు అనమాట. ఎవరికి వాళ్ళకి చెవిలో చెప్పాడు మంద్రస్వరంలో నెమ్మదిగా. ఇది నడుచుకోవలసిన మార్గం.
ఇది అనుసరించవలసిన విధానం, ఇది తెలుసుకోవలసిన విషయం, ఇది ఆలోచించవలసిన అంశం అని ఎవరికి వాళ్ళకి నర్మగర్భంగా మంద్రస్వరంలో దగ్గరగా ఉండి చెప్పాడు. చెవిలో చెప్పలేదు, గుండె తలుపు తట్టి చెప్పాడు. మళ్ళీ అలా గుండె తలుపు తట్టి చెప్పడానికి గురువుగారు దిగి వచ్చారు అని అనిపిస్తుంది. మంద్ర అంటే గంభీరమైన, చైతన్యవంతమైన అనే అర్థాలు ఉన్నాయి కాబట్టి ఈ గీత మంద్రగీత అని గురుదేవులు ప్రారంభంలో ఒక చక్కని అనుగ్రహాన్ని అందించారు. ఇంతకుముందే సేవాధర్మాన్ని గురించి సోదరి మాట్లాడారు. మాతృగర్భంలో ఉండగానే బిడ్డకు సంస్కారం వచ్చే విషయాన్ని గురువుగారు ఎలా చెప్పారో ఆత్మీయ సోదరులు పెద్దలు వివరించారు. భగవద్గీతలో ఈ గురు పూజల్లో జరుగుతున్న ఇంకొక మాట కూడా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే గురువుగారు చెప్పినవన్నీ తలుచుకుంటున్నాం, గురువుగారిని తలుచుకుంటున్నాం. తలుచుకుంటూ అక్కడితో ఆగిపోక స్మరణ ఒక్కటే చాలదు, ఆచరణ కూడా కావాలి అని గురువుగారి మాటలు మనం స్మరించుకుంటూ ఆచరణ రూపంలో మళ్ళీ సేవాధర్మానికి మనను మనం పునరంకితం చేసుకోవడానికి కావలసిన స్ఫూర్తిని, ఉత్సాహాన్ని సంపాదించుకుంటున్నాం. అంటే ఎప్పటికప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవ్వాలి కదా. ఈ గురు పూజలు ఏం చేస్తున్నాయంటే ఏడాది పొడుగునా జరగవలసిన సేవాధర్మానికి ఒక వారం రోజులు, 2 రోజులు, 3 రోజులు జరిగే గురు పూజలు మనల్ని ఛార్జ్ చేస్తున్నాయి. మళ్ళీ నూతనోత్సాహాన్ని సంపాదించుకుని మనం చేస్తున్న కార్యక్రమం చాలా ఉత్తమమైనది, జీవిత సార్థకతకు పనికొచ్చేది అనే భావంతో మనం స్థిరచిత్తం పొందడానికి ఈ గురు పూజలు మనకి దోహదం చేస్తున్నాయని అనిపిస్తుంది. అందుకని పరమాత్మ ఏం చెప్పారు భగవద్గీతలో అంటే మామనుస్మర యుద్ధచ, నన్ను తలుచుకుంటూ ఉండు, యుద్ధం చేస్తూ ఉండు. అర్జునుడు మంచివాడు కాబట్టి ఎదురు ప్రశ్న వేయలేదు, మనం అయితే వేస్తాం. ఏమిటా నిన్ను తలుచుకోమంటున్నావు, బాగానే ఉంది, నిన్ను తలుచుకుంటే అన్నీ నువ్వే చూసుకోవచ్చుగా, మళ్ళీ నేను యుద్ధం చేయడం దేనికి? ఆ యుద్ధం ఏదో నేను చేసేటప్పుడు నిన్ను తలుచుకోవడం ఎందుకు, నా యుద్ధం ఏదో నేను చేస్తా. కాదు, ఆయన తలుచుకోవలసిందే, అలా అని మానకుండా యుద్ధం చేయవలసిందే, గురు స్మరణ సాగవలసిందే. గురు బోధ ఆచరణ రూపంలో చెడు మీద మంచి సాగించే పోరాటం, సేవా ధర్మం రూపంలో నిరంతరము సాగవలసిందే. ఇది పరమాత్మ చెప్పినట్లుగా అనిపిస్తుంది మనకి. ఈ సందర్భంలో గురుదేవులతో నాకున్న ఒక మధురమైన అనుభవాన్ని 2 నిమిషాల్లో జ్ఞాపకం చేసుకుని మంద్రగీతలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నేను విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో చదువుకున్నాను. మాకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెద్ద వయస్సు కలిగిన మిత్రుడు, మాకు దూరపు బంధువు కూడా, గురువుగారి శిష్యుల్లో ఒకరు మోపిదేవి కృష్ణస్వామి గారు. కృష్ణస్వామి గారు నేను చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం. కృష్ణస్వామి గారి సోదరుడు మా క్లాస్మేటు. కృష్ణస్వామి గారితో కలిసి అప్పుడప్పుడు నేను మాస్టర్ ఇంటికి వస్తూ ఉండేవాడిని. ఆయన నెలకి 30 సార్లు వెళితే నేను సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాడిని. నేను వెళ్తున్నానని ప్రతిసారి నాకు చెప్పేవాడు అతను. నేను కూడా 1-2 సార్లు వెళ్తూ ఉండేవాడిని. అలా ఒకసారి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు కూర్చుని ఉన్నారు, నేను మాస్టర్ దగ్గర కూర్చున్నాను. అతను మిగతా పనులేవో చూడడానికి వెళ్ళాడు. నేను కూర్చున్న ఒక 2 నిమిషాలకి ఎవరో వచ్చారు, పెద్దలు కుటుంబంతో వచ్చి గురువుగారికి నమస్కారం చేసి 2 పళ్ళు గురువుగారి చేతిలో పెట్టి ఏదో సందేహం అడిగారు. గురువుగారు నన్ను వెంటనే లేచి వెళ్ళి ఆ ఎదురుగా పుస్తకాల బీరువా ఉంది, ఆ పుస్తకం తీసుకురా అన్నారు. అది పెద్ద బీరువా, ఎన్నో అరలు ఉన్నాయి, ప్రతి అరలో 25 పుస్తకాలు ఉన్నాయి. అలాంటి అరలు ఒక్కొక్క బీరువాకి 5-6 అరలు ఉన్నాయి, పక్కన 4-5 బీరువాలు ఉన్నాయి. ఏ బీరువాలో ఏ పుస్తకం తేవాలి? సరే నేను అక్కడ నిలబడి ఏ పుస్తకం గురువుగారు అన్న, ఆ పుస్తకమే అన్నారు. సరే నేను ఏదో ఒక చోట చెయ్యి వేసి ఏదో చెప్పండి అన్న, ఆ పుస్తకమే అన్నారు. సరే ఏదో తేలే వ్యవహారంలో లేదని ఒక పుస్తకం తీసుకొచ్చా. వచ్చి గురువుగారి దగ్గర కూర్చున్నా. తెరవమన్నారు. ఏ పేజీ అండి అన్నాను. తెరు అన్నారు. నేను తెరిచా. అక్కడ ఏముందో చదవమన్నారు. చదివాను. వచ్చిన ఆమె ఏం ప్రశ్న వేశారో, ఏ సందేహం వ్యక్తం చేశారో ఆ సందేహానికి సమాధానం ఆ పుస్తకంలో ఆ పేజీలో ఉంది. అది నేను చదివాను నేను. సరే ఆవిడ నమస్కారం చేశారు, సంతోషం అన్నారు, వెళ్ళిపోయారు. ఆవిడ సంతోషించారు, బాగానే ఉంది, కానీ నాకు మాత్రం బెంగ పట్టుకుంది. ఆ పుస్తకమే నేను ఎలా తెచ్చాను,
ఆ పేజీనే ఎలా తెరిచాను, ఆ పేజీలో కూడా ఎన్నో వాక్యాలు ఉంటాయి కదా, ఆ వాక్యం ఎందుకు చదివాను, ఎలా చదవగలిగాను, నాకు అర్థం కాలేదు. మాస్టర్ని అడిగాను, మాస్టర్ ఇదేమిటి, ఆ పుస్తకమైనా ఎలా తెరిచాను, అక్కడ చాలా ఉన్నాయి కదా, ఆ పేజీ ఎలా తెరిచాను, ఇదేమిటో వింతగా ఉంది, నాకేం అర్థం కావటం లేదు, బాధగా ఉంది అన్నాను. ఆయన చమత్కారంగా, నీకు బాధగా ఉందా, నేను బోధ చేస్తాలే అన్నారు. అని ఏం లేదు నాయన, నేను నోటితో చెప్పాలి, పుస్తకం పేరు నువ్వు చెవితో వింటావు, నేను చెప్పేది నోటితో అయినా మనస్సు పనిచేస్తేనే కదా ఫలానా పుస్తకం కావాలని, నువ్వు వినేది చెవితో అయినా తెచ్చేది చేతితో అయినా మనస్సు పనిచేస్తేనే కదా, చేతితో చెవితో నోటితో పని లేకుండా నా మనస్సు నీ మనస్సుకు చెప్పింది, నువ్వు ఆ పుస్తకం తీసుకొచ్చావన్నారు. ఇది వినడానికి బాగానే ఉంది కానీ ఇది ఎలా సాధ్యం అండి, ఇది సాధ్యం అవుతుందా, ఆ పుస్తకం పేరు తెలియకుండా, వినడానికి చాలా బాగుంది, సాధ్యం అవుతుందా అన్నాను. సాధ్యం అవుతుంది అన్నారు. అదేంటి గురువుగారు ఎలా సాధ్యం అవుతుంది అన్న, నాకేం గురుభక్తి లేదు కదా అందుకని ఎదిరించి మాట్లాడాను. అదేంటి గురువుగారు ఎలా సాధ్యం అవుతుంది అన్నాను. మాస్టర్ గారు అన్నారు, శిష్యుడికి గురుభక్తి ఉంటే, గురువుకి శిష్యవాత్సల్యం ఉంటే అప్పుడు సాధ్యం అవుతుంది అన్నారు. బాగుందండి, మీకు శిష్యవాత్సల్యం ఉంది అనడంలో ఏమీ సందేహం లేదు, నాకు మాత్రం ఏమీ గురుభక్తి లేదు, అందువల్ల ఇది సాధ్యం అవడానికి అవకాశం లేదు, ఇది ఎలా సాధ్యమైంది అన్నాను. మాస్టర్ గారు చిరునవ్వు నవ్వి, నాకు శిష్యవాత్సల్యం ఉందని ఒప్పుకున్నావు సంతోషం, మీకేం వాత్సల్యం ఉందని అనలేదు నాయన, బాగుంది, మంచి చమత్కారంగా మాట్లాడేవారు కదా హాస్యంగా అంటూ, రెండో మాట, నీకు గురుభక్తి కూడా ఉంది, కాకపోతే చిన్నవాడివి కదా, ఆ సంగతి నీకు ఇంకా తెలియదు అన్నారు. నీకు ఇంకా తెలియదు నీకు గురుభక్తి ఉన్నట్లు అన్నారు. ఉందో లేదో తెలియదు కానీ గురువు గారి యొక్క ప్రేమ, వాత్సల్యం, గురువుగారు సమాజం కోసం పడే తపన ఆలోచించినప్పుడు నాకు తెలియకుండానే నా రెండు చేతులు ముకుళించుకుంటాయి గురువుగారి పాదాల వైపు. ఈ జాతి బాగుండాలని, మన మహర్షులు అపారమైన తపస్సులు చేసి ఈ జాతి సన్మార్గంలో సాగడానికి ఎంత అక్షర భిక్షను అనుగ్రహించారో అదంతా మళ్ళీ ఈ తరానికి అందించడం కోసం గురువుగారు జీవితం అంతా ధారపోశారు. అందుకోసమే దిగివచ్చారు అనిపిస్తుంది. అలా దిగివచ్చిన వారు ఏ లక్ష్యంతో దిగివచ్చారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికే తమ జీవిత ప్రస్థానం అంతా సాగించి మనకు ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి బృందాలు బృందాలుగా ఏర్పడి మనము అవనము రక్షణ పొందడానికి కావలసిన ఒక మధుర బృందావనాన్ని మనకు గురుదేవులు అనుగ్రహించారు. ఆ బృందావనంలో కూర్చుని ఈవేళ గురువుగారిని గురించి, గురువుగారు చెప్పిన మందరగీతను గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం కలగడం సంతోషంగా ఉంది. భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి, వ్యాసుల వారు చేసిన చమత్కారం అనుకున్నాం కదా, అందులో ఒక పేరు నరుడు. మనందరం నరులమే. భగవద్గీత విని అర్జునుడు ఏం చేశాడు, కింద పడేసిన ధనుర్బాణాలు తీసుకున్నాడు, మానేస్తానన్న యుద్ధాన్ని నిర్వహించాడు. యుద్ధం చేసిన తర్వాత యుద్ధంలో గెలవటం విజయం కాదు, మానేసిన యుద్ధాన్ని చెయ్యాలనుకోవటం విజయం. కర్తవ్యాన్ని పాటించటమే విజయం, కానీ ఆ పని చేసినందువల్ల వచ్చే ఫలితం విజయం కాదు. ఆ పని చెయ్యడమే విజయం, పని మానేస్తే అది పరాజయం. పనికి ఫలితం విజయం అపజయం కాదు, పని చెయ్యడమే ఫలితం. ఆ ఫలితాన్ని అర్జునుడు సంపాదించుకున్నాడు. అంటే నరుడైన అర్జునుడు గురుదేవుల యొక్క దివ్య ప్రబోధంతో విజయుడు అయ్యాడు. మనందరం నరులం, మనందరికీ కూడా విజయం కలగాలని కర్తవ్య నిర్వహణలో, సేవా ధర్మంలో, దైవాన్ని పూజించడం వంటిదే సాటి ప్రాణులకు తోచిన సేవ చెయ్యడం. అది దైవాన్ని పూజించడంతో సమానం తప్ప నేనేదో చేస్తున్నాను అని కాదు. ఇప్పుడు సోదరి చక్కగా వివరించారు దాన్ని. ఎంతకాలం చేయాలంటే ఈ ప్రశ్న పోయేంత వరకు చేయమని. ఆ ప్రశ్న పట్టాన పోదు, వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎల్లకాలం మనం చేయవలసిందే. అందువల్ల ఈ సేవాధర్మం మనకు అలవడ్డం కోసం ఈ ప్రబోధం ఇలా సాగుతూ ఉంటుంది. నరుణ్ణి విజయుణ్ణి చేసిన భగవద్గీత అది. గురుదేవులు ఓ మాట చెప్పారు, ఇప్పటికే భగవద్గీతకి చాలా అనువాదాలు వచ్చాయి, చాలా వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి, ఇప్పుడు కొత్తగా మళ్ళీ భగవద్గీత రాయడం దేనికి అనే దానికి మంచి సమాధానం చెప్పి, ఇది సామాన్య మానవులైన వారు భగవద్గీత యొక్క సారాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన వివరణ తప్ప ఇది కేవలం శ్లోకాలకు తాత్పర్యం కాదు.
అందుకే కొన్ని చోట్ల అధ్యాయాల పేర్లలో కూడా చిన్న చిన్న మార్పులు చేశారు. ఆ మార్పు వ్యాసుల వారు అధ్యాయానికి పెట్టిన పేరుకు విరుద్ధమైంది కాదు. వ్యాసుల వారు ఆ అధ్యాయానికి పెట్టిన పేరు యొక్క సారాంశం, ఆ సారాంశాన్ని ఇప్పటి పరిభాషలో మనకు అర్థమయ్యే భాషలోకి గురువుగారు తీసుకొచ్చి ఆ అధ్యాయాల పేర్లలో చిన్న మార్పులు చేశారు. ఇంకో విషయం కూడా గురువుగారు ఇక్కడ ప్రస్తావించారు ఈ పీఠికలో ప్రారంభంలోనే. అదేమిటంటే, మనకి ఈవేళ ఏ పారాయణం చేసినా భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారు చాలామంది, అనేక గ్రంథాలు పారాయణ చేస్తూ ఉంటారు. అలాగే మనం పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు ఏవో నోములు చేస్తూ ఉంటాం. ఏది చెయ్యమని పెద్దవాళ్ళు చెప్పినా మనకు వెంటనే పుట్టే ప్రశ్న, ఇది చేస్తే ఏమిటి ఫలితం? అది ముందు చెప్పండి, మిగతా విషయాల తర్వాత ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అవన్నీ తర్వాత, ముందు ఫలితం ఏమిటో చెప్పండి. ఇది మానవ నైజం. అందుకని దానికి పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఫలశ్రుతి. గురువుగారు ఒక ప్రవచనంలో నాకు బాగా గుర్తు, మనం చేసే అన్ని అర్చనల్లో మొదట సంకల్పం ఉంటుంది, చివర ఫలశ్రుతి ఉంటుంది, మధ్యలో పూజ ఉంటుంది. మన దృష్టి మాత్రం ముందున్న సంకల్పం మీద చివరున్న ఫలశ్రుతి మీద ఎక్కువగా ఉంటుంది అన్నారు. ఈ రెండు కాకుండా మధ్యలో ఉన్న పూజ మీద ఎక్కువసేపు మన దృష్టి ఉండాలి, ప్రధానంగా మన దృష్టి దాని మీద ఉండాలి. సంకల్పంలో ఏముంటుంది, ఏదో అవి రావడం కోసం ఇవి రావడం కోసం తత్ఫల సిద్ధ్యర్థం అని ఉంటుంది. ఫలశ్రుతిలో ఏముంటుంది, ఇవన్నీ వచ్చాయి అని ఉంటుంది అనమాట. అవన్నీ రావాలనే కోరిక, వచ్చాయనే సంతోషం. ఎప్పుడు వస్తాయి? శ్రద్ధగా చేస్తే వస్తాయి. మన శ్రద్ధ వాటి మీద ఉంది. దీనికి ఒక మంచి ఉదాహరణ కూడా చెప్పారు గురువు గారు, కొంచెం చమత్కారమైన ఉదాహరణ. ఒకడు తపస్సు మొదలుపెట్టాడు, కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు. 10 నిమిషాలకు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఏమిట్రా తపస్సు మొదలుపెట్టావు కదంటే, తపస్సు చేస్తుంటే రంభా ఊర్వశి వస్తానరే, ఇంకా రాలేదేమిటని చూస్తున్నాను. వాడు రంభ మీద దృష్టి లేకుండా దైవం మీద దృష్టి పెట్టుకుని తపస్సు చేస్తే రంభ వస్తుంది. రంభ మీద దృష్టి ఉంటే ఎందుకు వస్తుంది? వాడికి అనారోగ్యం వస్తుంది. అది చమత్కారంగా గురువుగారు చెప్పిన సమాధానం. అంటే ఫలితం మీద దృష్టి కాక పనితీరు మీద దృష్టి పెట్టి పని చేసుకో అనే విషయాన్ని భగవద్గీత మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఫలశ్రుతితో సంబంధం లేదు, ఫలం ఉంటుంది. నీ మనస్సు ఫలశ్రుతి మీద ఉండక్కర్లేదు, ఫలం ఉండదని కాదు. అయితే కొంతమంది ఫలశ్రుతి చెప్పారు, అది నిస్సందేహంగా ప్రక్షిప్తమే అవుతుంది, అంతే తప్ప ఏ ఫలితాన్ని ఆశించకుండా యజ్ఞార్థ కర్మగా భగవద్గీత మనకి దాన్ని అందిస్తోందని చెప్తున్నప్పుడు ఈ ఫలితాల కోసం మనం చూడడం ఏమిటి, ఇది నిస్సందేహంగా ప్రక్షిప్తమే అనిపిస్తుంది అని. తర్వాత మన వాళ్ళు ఇంకో మాట చెప్తూ ఉంటారు, ఒక్క శ్లోకం చదివినా చాలండి అని. అంటే ఒక శ్లోకం చదివితే చాలు, మంచిదే. ఒక శ్లోకం చదువుకోవచ్చు, దానికి తాత్పర్యం చెప్పుకోవచ్చు, అర్థం తెలుసుకోవచ్చు, మంచిది. దాంతో ఒక్క శ్లోకం చదివినా చాలు కాదు, ఒక్క శ్లోకంతో అయినా ప్రారంభం అయితే మంచిది, అది పెద్దల ఉద్దేశం. కానీ మనవాడు ఒక్క శ్లోకం చదివినా చాలు, అబ్బో ఇప్పటికే నేను 10 చదివాను అని మనం మురిసిపోతూ ఉంటాం. గురువుగారు వెంటనే చెప్పారు, బుద్ధిమంతులై సమగ్రముగా గీతోపదేశము అభ్యసించదలిచిన వారి కోసమే ఈ మంద్రగీత. ఏదో ఒక శ్లోకం చదివేశాం, మాకేదో అర్థమైపోయింది అని కాకుండా అన్ని శ్లోకాల సారాంశాన్ని తెలుసుకుని భగవద్గీత మొత్తంగా మనకేం ప్రబోధిస్తోంది అది తెలుసుకోవాలనుకునే వారి కోసమే ఈ మంత్రగీత రచన జరిగింది అన్నారు. ఇక ఈ భగవద్గీత గురించి మొదట 2-3 మాటలు చెప్పారు, గీతోపదేశ కథ అని. గీత ప్రారంభం కాగానే మొట్టమొదట తమాషా ఏమిటంటే, లోభంలో పరాకాష్ఠకు చెందిన ధృతరాష్ట్రుడి మాటలతో గీత ప్రారంభం అవుతుంది. ఎందుకని అలా ప్రారంభం అవుతుందంటే, మనమంతా ఆ కేటగిరీ వాళ్ళం కాబట్టి, మన కోసం కదా భగవద్గీత వచ్చింది, మనం అందరూ అదే బాపత్ వాళ్ళం, అందుకని దాంతో ప్రారంభమైంది అని అనిపిస్తుంది అనమాట. అందుకని మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ, నా వాళ్ళు పాండవులు ఏం చేశారయ్యా. నిజానికి మనకేమనిపిస్తుందంటే, ఇంతకంటే తెలివి తక్కువ ప్రశ్న ప్రపంచంలో, యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి, యుద్ధానికి వచ్చి ఏం చేశారనే ప్రశ్న ఏమిటి? యుద్ధానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేస్తారు, ఏం చేశారనే ప్రశ్న ఏమిటి? అంటే ఈ ప్రశ్న వెనకాల ధృతరాష్ట్రుడి ఉద్దేశం చాలా లోతైన ఉద్దేశం అనమాట. అదేమిటంటే, పాండవులు మంచివాళ్ళు కాబట్టి ఒకసారి ఇంతమందిని చూడగానే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, ఎందుకు లేని యుద్ధం మానుకుంటారేమో ఆశ, చేస్తే ప్రమాదం అని భయం తన బిడ్డలకు లోపల, కానీ చెయ్యాలనే కోరిక, గెలవాలనే ఆశ, ఇన్ని ఉన్నాయన్నమాట. వీడంతటికీ కారణం మామకాహ, నా వాళ్ళు అనే దానికి ముందు నేను ఒకటి ఉంది. నేను యొక్క షష్ఠీ విభక్తి రూపం అహం, నేను యొక్క షష్ఠీ విభక్తి రూపం మమ,
అహం అనే దాని యొక్క షష్ఠీ విభక్తి రూపం మమ. అహం కారం ఎప్పుడైతే వచ్చిందో మమ కారం కూడా దాని వెంట వస్తుంది. అర్జునుడు ఏమన్నాడు? సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. పాండవుల రథాలన్నీ వరుసగా ఇలా ఉన్నాయి, ఎదురుగా కౌరవుల రథాలన్నీ వరుసగా అలా ఉన్నాయి. ఈ వరుసలో ఉండి యుద్ధం చేయాలి, కానీ ఇద్దరికి మధ్యలో ప్రత్యేకంగా అర్జునుడి రథం నిలబెట్టడం దేనికండి? కృష్ణుడితో ఏమన్నాడు? కృష్ణ, నా రథాన్ని ఉభయ సేనలకు మధ్యలో ప్రత్యేకంగా నిలబెట్టవయ్యా. ఎందుకు ఉభయ సేనల మధ్యలో ప్రత్యేకంగా నిలబెట్టాలి అంటే, కౌరవులు అమ్మో అందరూ కాదయా, ప్రత్యేకంగా అర్జునుడు వచ్చాడు, సామాన్యుడు కాదు, ఈయన జగదేక వీరుడు, ఇది మనకి చాలా ప్రమాదం వచ్చింది అని వాళ్ళు హడిలిపోవాలని, తానింతటి వాడినని తెలియచేయాలని, ప్రదర్శించాలని అర్జునుడి మనస్సులో ఏ మూలనో దాగి ఉన్న ఒకానొక అహంకారం. ఎప్పుడైతే అహం వచ్చిందో దాని షష్ఠీ విభక్తి మమ వస్తుంది కదా. కృష్ణుడు ఏమీ మాట్లాడలా. కృష్ణుడు చాలా చమత్కారాలు చేస్తూ ఉంటాడు. అదేమిటా పిచ్చి వేషాలు, అలా రెండు సేనల మధ్యలో పెట్టడం ఏమిటి, నువ్వు అందరితో పాటు ఇక్కడ ఉండరు, మందలించడం కాదు, అందించవలసింది ఏదో అందించడం మంచిది అనుకుని మధ్యలో నిలబెట్టి, అదిగో మీ వాళ్ళందరినీ చూడాలనుకున్నావు కదా, ఆయన మీ తాత, ఈయన మీ తమ్ముడు, ఆయన మీ మేనమామ అని పరిచయం చేసేవాళ్ళు. తెలీదా? కృష్ణుడు చెప్తే తప్ప బంధుత్వాలు అర్జునుడికి తెలియవండి. ఎందుకు పరిచయం చేశాడు అంటే, వాళ్ళు ఎవరో చెప్తున్నాడు, నా వాళ్ళని నీకు ఒక లోపల భావం దాగి ఉంది, ఆ భావాన్ని బయటికి తీసుకొస్తున్నారు పరమాత్మ. నా వాళ్ళు, ఈ నాని గురించి గురువుగారు అద్భుతంగా ప్రారంభం చేశారు. మొదట్లో నేను, నావారు, నాది అని ముడిపెట్టుకొనిన మనస్సు తన దృష్టిని తాను సంకోచపరుచుకుని గుడ్డిగా జీవితాన్ని గడుపుతుంది. ఈ గుడ్డిగా జీవితం గడపడమే ధృతరాష్ట్రుడు అంటే. గుడ్డిగా జీవితం గడపడం అంటే కళ్ళు లేవు కాబట్టి గుడ్డివాడు కాదు. ధృతరాష్ట్రుడు కేవలం అంధుడు మాత్రమే కాదు, వ్యామోహాంధుడు కూడా. పుత్ర మమకారం అతడిని ఆలోచించకుండా చేసింది. మమకారం తప్ప ఇంకేది ఆలోచించగలిగిన స్థితిలో లేడు ఆయన. పిల్లల మాట కాదనలేడు, ధర్మం తెలుసు, కానీ దాన్ని ఆచరించడానికి సామర్థ్యం లేదు, ఉద్దేశం కూడా లేదు. పిల్లలకు అనుకూలంగానే ఆలోచించడం ప్రారంభించాడు. ఇది నేను, అది నా వాళ్ళు, నేను నా వాళ్ళ మధ్య నలిగిపోయేవాడి మనస్సు ఇలా ఉంటుంది. అందుకని భగవద్గీత ఏమైంది అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే దాంతో ప్రారంభమైంది. క్షేత్రం, గురువుగారు క్షేత్రం అనే మాటకు చక్కని వివరణ ఇచ్చారు. క్షేత్రం అంటే దున్ని సాగు చేసుకొని పంట పండించుకోవలసిన భూమి. క్షేత్రం అంటే పంట పొలం, దానిలో పంట పండాలి. ఏం పంట పండాలి? జ్ఞానం అనే పంట పండాలి, ధర్మం అనే పంట పండాలి, సేవాభావం అనే పంట పండాలి, పరోపకారం అనే పంట పండాలి. అంతర్యామి రూపంలో పరమాత్మ అందరి లోపల ఉన్నాడు కాబట్టి అందరూ వేరువేరు వ్యక్తులుగా కనపడుతున్నా అందరూ ఒకే పరమాత్మ యొక్క ప్రతిరూపాలనే భావము తెలియడం అనే పంట పండాలి. ఈ పంట పండించుకోవడానికి నీకు శరీరం కావాలి. వ్యవసాయం చేయాలంటే పొలం కావలసినట్లుగా ఇది చేయాలంటే కొంత సాధన జరగాలి. సాధన చేయడానికి శరీరం ఒక వేదిక, ఒక కార్యక్రమం జరగడానికి వేదిక. వేదిక మీద ఇంకోటి కూర్చుంటాడు, కానీ వేదిక కావాలి కదా. శరీరం లోపల ఒకడు ఉన్నాడు, కానీ శరీరం కావాలి కదా. ఆ శరీరము క్షేత్రం కాబట్టి అది దున్ని సాగు చేసుకుని పంట పండించుకోవలసిన భూమి. సత్కర్మాచరణము చేసిన వానికే దైవానుగ్రహము అనుభవమునకు వచ్చును గాని ఇతరులకు రాదు. చాలా స్పష్టంగా, ఏ మొహమాటం లేకుండా సత్కర్మాచరణ చేస్తే మంచిది, పర్వాలేదని మొహమాటంగా చెప్పాల, స్పష్టంగా చెప్పారు, ఇతరులకు రాదు. కృషిని బట్టి మిగిలిన పొలములలో పండిన పంటలన్నీ మన భూమి యందు కూడా పండును. ఎవరో ఆ మహాత్ముడికి అలా జరిగింది, ఇంకో మహాత్ముడికి ఇలా జరిగింది అంటారు కదా. మీరు కృషి చేస్తే మీకు కూడా అలా జరుగుతుంది. ఈ శరీరము క్షేత్రము అనబడునని భగవద్గీత చెప్తోంది. అందు విజయము పొందువాడు విజయుడు, అతడు నరుడు. నరుడు, విజయుడు అనే రెండు పేర్లు పక్కపక్కన గురువుగారు ఎందుకు చెప్పారు అంటే, వ్యాసుల వారు ఆ అభిప్రాయంతో అందించారు అనే ఉద్దేశాన్ని చెప్పడానికి. అసలు ఈ నేననే మాటే మన భాషలో చాలా తమాషా అయిన మాట. మేమంతా తెలుగు మాస్టర్ ఉద్యోగాలు చేసిన వాళ్ళం. ఏకవచనం ఇస్తారు, పరీక్షల్లో బహువచనం రాయమంటారు. నేను బహువచనం ఏమిటి?
మేమంతా ఏం చేస్తామంటే వెంటనే మేము మనమని పిల్లలకి చెబుతూ ఉంటాం, వాళ్ళు పరీక్షలు రాసేస్తూ ఉంటారు, మేము టిక్ పెట్టి మార్కులు కూడా ఇస్తూ ఉంటాం. కానీ అది పెద్ద అబద్ధం. ఎందుకంటే నేను అనేదానికి బహువచనం లేదు. బహువచనం అంటే ఏంటి? రెండు ఉండాలి. ఎందుకని? మేము మనము అనే దాంట్లో రెండు నేను లేవు. నేను నీవు కలిస్తే మనము, నేను వాడు కలిస్తే మేము, నేను కలిస్తే నేను 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 ఎన్ని నేనులు కలిసినా ఒక నేనే కానీ రెండో నేను లేదు. అందువల్ల నేనుకు బహువచనం లేదు. అంటే ఉన్నది ఒకే ఒక్క నేను అందరిలోనూ ఉంది. నేను బాగుండాలి అంటే అందరూ బాగుండాలి తప్ప అందరికంటే వేరుగా నేనుండే అవకాశం లేదు. ఈ సత్యాన్ని గుర్తించాలి. ఈ గుర్తించడం కోసం నారాయణుడు నేను అనబడి ఏకవచనమున వ్యవహరింపబడుచున్నాడు. చాలా అద్భుతమైన మాట ఇది. ఒక్క వాక్యం రాశారు కానీ గురువుగారు 10-15 వాక్యాలుగా దాన్ని వివరించుకుని మనం జీవితంలో సాధన చేసి అనుభవానికి తెచ్చుకోవలసిన అద్భుతమైన పరమసత్యం. తర్వాత మనస్సు, శరీరము, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తము అనబడు వేరువేరు నేనులు పూసలుగా ఉన్నప్పుడు వానిని నేను సర్వాంతర్యామి దారమునకు ఒకే దండగా గుచ్చునట్టి విద్య కనుక ఇది యోగ విద్య. యోగ విద్యాయాం బ్రహ్మసూత్రాయాం అని అంటూ ఉంటాం భగవద్గీతని మనం. ఇది యోగ విద్య అని. యోగము అంటే అన్నీ కలిపి ఒక చోటకి చేర్చడం. ఏమిటన్నీ కలిపి ఒక చోటకి చేర్చాలి? మనకి శరీరం ఉంది, అందులో ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, మనం నేను చేస్తాననే అహంకారం, భావన ఉంది. ఇవన్నీ వేరువేరు నేనులు, ఇవన్నీ కలిసి ఒకే నేనుగా, అది అంతర్యామి తత్వంగా మన జీవితంలో అనుభవానికి రావాలి. అందుకోసం మనం సాధన చెయ్యాలి. మరి ఇవన్నీ దండగా గుచ్చాలంటే ఏం కావాలండి? ఓ దారం కావాలి. ఆ దారాన్ని బ్రహ్మసూత్రం అన్నారు. ఆ దారమే బ్రహ్మసూత్రం. సూత్రం అనే మాటకి దారం అనే అర్థం మనకు తెలుసు. అదే బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మ అనే మాటకు కూడా మరో సందర్భంలో ఇక్కడ చెప్పకపోయినా గురువుగారు చాలా చక్కని వివరణ ఇచ్చారు. బ్రహ్మ అనే ధాతువులో నుంచి వచ్చింది. విస్తరించడం. విత్తనంలో నుంచి మొలక రావడం విస్తరించడం. విత్తనంలో ఉన్నదే ఎంత పెద్ద వృక్షమైనా మొత్తం అంతా ఉంటుందన్నమాట. బ్రహ్మసూత్రం ఎంత చిన్న సూత్రమైనా, చాలా చిన్న చిన్న సూత్రాలు. ఎంత చిన్న సూత్రాలండి? అధాతో బ్రహ్మ జిజ్ఞాస శాస్త్రయోనిత్వాత్ జన్మాద్యసేత జన్మ ఆది అస్య యత. 2-3 మాటలు, 2-3 పదాలు కలిపిన చిన్న చిన్న మాటల్లో ఎంత విశేషం దాగి ఉంది. అది సూత్రం బ్రహ్మ. అందుకని సూత్రం అయింది. సూత్రం లక్షణం ఏమిటంటే చిన్నదిగా ఉంటుంది, అన్ని సందర్భాలకు సరిపోతుంది, సారవంతమైన భావాన్ని కలిగి ఉంటుంది, సందేహానికి తావు లేకుండా చెప్తుంది. వ్యాకరణ సూత్రమైనా ఏ సూత్రమైనా అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్, విశ్వతోముఖం అన్నారు. అది బ్రహ్మసూత్రాలకు సరిపోతుంది. కాబట్టి దానికి బ్రహ్మసు లోపలి దారము సర్వాంతర్యామి అనబడు దూదిచే విలాసముగా పేనబడినది. దానికి బ్రహ్మసూత్రం అని పేరు. చాలా అద్భుతమైన మాట చెప్పారు. తర్వాత ధృతరాష్ట్రుడు వేసిన ఈ ప్రశ్నకి సమాధానంగా సంజయుడు మాట్లాడాడు. వెంటనే మనకు సంజయ్ ఉవాచ అని ఉంటుంది. చాలా ఆశ్చర్యం ఏంటంటే మన పురాణాల్లో మహాభారతంలో సంజయుడు ఉన్నాడు, సంజయుడు. రామాయణంలో సుమంత్రుడు ఉన్నాడు. ఆ సుమంత్రుడు దశరథుడు పక్కన ఉంటాడు. ఈ సంజయుడు ధృతరాష్ట్రుడు పక్కన ఉంటాడు. రాముణ్ణి అరణ్యాల్లో దింపడం ఏమాత్రం ఇష్టం లేని సుమంత్రుడు దశరథుడి మాట కాబట్టి తప్పనిసరిగా చేశాడు ఆ పని. తిరిగి వచ్చిన తర్వాత ఏమన్నాడు మా అబ్బాయిని అడిగాడు దశరథుడు. మీ అబ్బాయి సంగతి ఏమో కానీ అయోధ్య నగరంలో క్రిమికీటకాలు పశుపక్షాదులతో సహా అందరూ నువ్వు చేసింది తప్పనుకుంటున్నారని చెప్పాడు సుమంత్రుడు. చెప్పి వాళ్ళందరూ బయటికి రాలేదయ్యా ఇవాళ. ఎందుకు బయటికి రాలేదు అంటే, రాముణ్ణి అడవిలో దింపిన పాపాత్ముడైన సుమంతుడు మనకు కనపడుతుందని బయటికి రాలేదు. చూసావా, తప్పు చేసిందేమో నువ్వు, శిక్ష అనుభవించింది నేను, ఎంత పని చేసావు మహారాజా అన్నాడు. అంటే వినయంగానే చెప్పాడు, కానీ చాలా లోతైన మాట. అంటే నీ ఆజ్ఞ పాటించినందుకే నా మొహం చూస్తే పాపం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారంటే, ఇది నిర్ణయించినందుకు నువ్వెంత తప్పు చేసావో ఆలోచించుకో. ధర్మాత్ముడైన రాముణ్ణి అరణ్యాలకు పంపడం నేరం కదా, దాని పరమార్థం వేరుగా ఉంది, అది వేరే కదా. ఆ సుమంత్రుడు అనే మాట అందుకోసం వచ్చింది. ఈయన సంజయుడు, సమ్యక్ జయం కలిగినవాడు, తన ఇంద్రియాల మీద ఆధిపత్యం కలిగినవాడు, ఉద్యోగ ధర్మం పాటిస్తూనే ఉంటాడు.
ఉద్యోగ ధర్మం పాటించాలి కదా అని వ్యక్తిగతమైన ధర్మానికి తిలోదకాలు ఇవ్వవలసిన అవసరం లేదని నిరూపించిన పాత్ర సంజయుడి పాత్ర మహాభారతంలో. ఉద్యోగ ధర్మం పాటించాడు. నువ్వు వెళ్ళవయా రాయబారం చెయ్యి అన్నాడు. అద్భుతంగా చేశాడు. సంజయుడు చేసినంత గొప్పగా రాయబారం ఇంకెవరూ చేయలేరు, అంత బాగా చేశాడు. సంజయుడు ఎలాంటి వాడంటే ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలిగిన వాడు. ధర్మరాజు చాలా గొప్పవాడు. సంజయుడు రాయబారానికి వచ్చి మాట్లాడడం సేపు ధర్మరాజు ఆవలించనే లేదు. సంజయుడు ఎక్కడ పేగులు లెక్క పెడతాడు అని. ధర్మరాజు అంతకంటే తెలివైనవాడు. ఏమయ్యా మీరు చాలా మంచివాళ్ళు, మీకు రక్తపాతం ఇష్టం ఉండదు, అజాత శత్రువులు, బుద్ధిమంతులు, కౌరవులే దుర్మార్గులే అనుకో, ఆ ధృతరాష్ట్రుడి మాట పిల్లలు వినరకు వాళ్ళు రాజ్యం ఇవ్వకపోతే మాత్రం మీరు యుద్ధానికి వస్తారా, పిచ్చమెత్తుకుంటారు కానీ అన్నాడు సంజయుడు ఉపాయంగా. ధర్మరాజు వెంటనే అదేమిటయా యుద్ధం చేస్తాం అనలేదు. ఏమిటయా సంజయ్ ఇందాక నుంచి చూస్తున్నాను యుద్ధం అంటున్నావు, మేము యుద్ధానికి వస్తామా అన్నామా? వాక్యం పూర్తిగా అలా కామా పెట్టాడు, ఫుల్ స్టాప్ కాదు. మా రాజ్యం మాకు ఇచ్చేటప్పుడు ఇప్పుడు పెట్టాడు ఫుల్ స్టాప్. మేము యుద్ధానికి వస్తాం అంటున్నావా, మా రాజ్యం మాకు ఇచ్చేటప్పుడు అంటే ఇవ్వకపోతే వస్తామనే అర్థం అనమాట. అది ధర్మరాజు తెలివి. ఈ ఇంతటి రాయబారాన్ని నడిపి వచ్చిన సంజయుడు ఏం చేశాడు అంటే వ్యాసదేవుని యొక్క దివ్య అనుగ్రహంతో యుద్ధరంగం అంతా కలయి తిరుగుతూ శస్త్రాస్త్రాల బాధ లేకుండా ఉండే స్థితిని సంపాదించుకొని సమరగాథ మొత్తం వినిపించే సాధనంగా మారిపోయాడు. మొత్తం ధృతరాష్ట్రుడికి ప్రతిరోజు వచ్చి ఆ రోజు జరిగిందంతా చెప్పేవాడు అన్నమాట. న్యూస్ రిపోర్టర్ చెప్తూ ఉండేవాడు. అందుకని ఏం జరిగింది యుద్ధంలో అని అడుగుతున్నాడు ఆయన. అంటే భీష్ముడంతటి వాడు పడిపోయిన తర్వాతనైనా పాండవులకు అయ్యో ఇలా జరిగిందా, ఇది ప్రమాదం కదా అనే ఆలోచన మార్చుకున్నారా అనే ఆశతో అడిగాడు. అందుకని 11వ రోజు అడిగాడు అనమాట. యుద్ధం ప్రారంభమైంది మొదటి రోజే, కానీ ధృతరాష్ట్రుడు అడిగింది 11వ రోజు. అది గీత జయంతిగా ఏకాదశి నాడు మార్గశిర మాసంలో మనం జరుపుకుంటాం. ఆ రోజు అడిగాడు. అక్కడి నుంచి ప్రారంభించి 18 అధ్యాయాలుగా విస్తరించుకున్న భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ ప్రతి శ్లోకానికి చాలా సరళమైన సహజమైన వివరణ గురువుగారు ఇచ్చారు. తాత్పర్యం రాస్తున్నట్టే కనపడుతుంది. తాత్పర్యం రాస్తూనే సందర్భవశంగా 1-2 వాక్యాలు జోడించారు గురువుగారు. అందులో కొన్ని ఉదాహరణలతో మనకు అర్థమయ్యేట్టు చెప్పడం కోసం పెట్టిన ఉదాహరణలు. ఆ మూలంలో లేనిది గురువుగారు చేర్చింది ఏమిటంటే ఉదాహరణ. ఆ మూలంలో ఉన్నది మనకు అర్థం కావడానికి మనకి ఏ ఉదాహరణ ద్వారా బాగా అర్థమవుతుంది ఆ ఉదాహరణ చేర్చారు. మరికొన్ని చోట్ల మూలంలో ఉన్న శాస్త్ర విషయాన్ని సరళమైన భాషలో వివరించారు. ఒక శాస్త్ర విషయం ఉంటుంది, ఒక చిన్న మాటతో శాస్త్రంలో చెప్పేయచ్చు. దాన్ని మామూలు భాషలో వివరిస్తే తప్ప మనకు బోధపడదు. అందుకని కొన్ని చోట్ల ఉదాహరణ ఇచ్చారు, కొన్ని చోట్ల శాస్త్ర సాంకేతిక పదాలకు చక్కని వివరణ ఇచ్చారు. ఆ విధంగా మంద్రగీత వివరణ అంతా కూడా సాగింది. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది మొట్టమొదటి శ్లోకంలోని మొట్టమొదటి మాట. గురువుగారు అంటున్నారు, అన్ని ధర్మములకు అన్ని ప్రవర్తనలకు క్షేత్రమైన రంగమున, ధర్మక్షేత్రే అంటే అది, నా వారును పాండవులను యుద్ధము అని చేరి ఏమి చేసిరి సంజయ నాకు విశేషములను తెలుపుము. ఇక్కడ నావారు అనే దానికి పీఠికలోనే గురువుగారు నా అనే దానికి చక్కని వివరణ ముందుగా ఇచ్చారు కాబట్టి ఇక్కడ నావారు అని చెప్పి ఊరుకున్నారు. ఈ అధ్యాయంలోనే మొదటి అధ్యాయంలోనే కొంత దూరం వెళ్ళిన తర్వాత అర్జునుడు ఆ ఉన్న వాళ్ళందరినీ చూసి ముందు సేనల మధ్యలో నా రథాన్ని ప్రవేశపెట్టు అని అడిగిన తర్వాత శ్వశురా ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య సకౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. యుద్ధానికి వచ్చిన వాడు ఏం చేయాలండి? ధర్మాధర్మాలు చూడాలి, తన కర్తవ్యం చూడాలి. కానీ యుద్ధానికి వచ్చిన అర్జునుడు ధర్మాధర్మాలు కర్తవ్యం చూడడానికి బదులుగా బంధుమిత్రులను చూశాడు. వీళ్ళంతా నా బంధువులు కదా, ఇప్పుడు నేను వేసే అమ్ము ఏ తమ్ముడి రొమ్ములో దిగబడుతుందో, నేను ప్రయోగించే బాణం ఏ తాత కంఠ విలుంఠనం చేస్తుందో, అమ్మో నా వాళ్ళని నేను చంపుకుంటానా అన్నాడు. గురువుగారు చక్కని వివరణ చెప్పారు అక్కడ. అంతకుముందు అర్జునుడు ఎన్ని యుద్ధాలు చేయలేదు, చాలా యుద్ధాల్లో పాల్గొన్నాడు కదా, చాలామంది మీద బాణప్రయోగం చేశాడు కదా, చాలామందిని సంహరించాడు కదా. అప్పుడు ఎప్పుడైనా అర్జునుడికి సందేహం వీళ్ళని చంపితే ఎలాగానే సందేహం వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇది సహజమైన కరుణ కాదు. కృపయా పరయావిష్ట అన్నారు అక్కడ వ్యాసుల వారు.
ఆవిష్ట, ఆవేశం అంటే పూనకం వచ్చిందనమాట. పూనకం వచ్చినప్పుడు ఉన్నది సహజ స్థితి కాదు. ఈ పూనకం రావడానికి ఏమిటి కారణం అంటే నావాళ్ళు అనే భావమే కారణం. అంటే నా అనే ఈ భావము అర్జునుడి యొక్క సహజ సిద్ధమైన కర్తవ్యం నుంచి, స్వభావం నుంచి అర్జునుడిని దూరం చేసింది. ఆ విషయాన్ని అర్జునుడు ఆలస్యంగా గుర్తించాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. దానికి గురువుగారు చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. అయిన వాళ్ళందరినీ చూచేసరికి అతనికి ఒక్కమారుగా జాలి కలిగెను. అది అతనికి చుట్టరికము వల్ల కలిగిన జాలియే కానీ జీవికి జీవి యందు కలుగునది కాదు. ఒక సాటి ప్రాణి పట్ల ఆయన కష్టపడుతుంటే జాలి కలగాలి, అది సహజమైనది. ఇది అలాంటిది కాదు. ఇది చుట్టరికం కారణంగా వచ్చిన జాలి. అతడు ఇది వరకు లెక్కలేనన్ని యుద్ధములు చేశాను, అందు తన చేత చనిపోయిన వారిలో ఒక్కరి యందును ఎన్నడూ జాలి కలుగలేదు. ఇవాళ ఎందుకు కలుగుతుంది? మనవారు అనగానే జాలి పుట్టుకుని వచ్చినది. ఇట్లుండుటనే అధర్మమును క్షుద్రత్వమును సూచించు దానిని విషాదమందురు. మొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు. విషాదంలో ఉన్న అర్జునుణ్ణి విభూతి వైపుగా నడిపించడానికి పరమాత్మ భగవద్గీత ప్రబోధం చేశాడు. కాబట్టి ఆ భగవద్గీత ప్రబోధంలో మొట్టమొదటి ఉంది ఏంటంటే విషాదం. ఎందుకు విషాదంతో ప్రారంభించారు అంటే మనందరికీ కూడా అదే విషాదం ఉంది. ఏం విషాదం ఉంది అంటే నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు. ఈ నా వాళ్ళనే ధ్యాసలో నేను నా వాళ్ళనే ధ్యాస ఎక్కువైపోయేసరికి ధర్మము కర్తవ్యం పక్కకి వెళ్ళిపోయి ఈ వెళ్ళిపోయే స్థితికే విషాదమని పేరు. మనందరి జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. లేకపోతే ఏనాడో అర్జునుడికి కృష్ణుడు ప్రబోధించిన భగవద్గీత వేళ మనకు పని ఏమిటండి? అసలు వీళ్ళంతా యుద్ధానికి వెళ్లే ముందు రాయబారం జరిగింది. రాయబారిగా పంపారు కృష్ణుడిని. కృష్ణుడే నేను వెళ్తా రాయబారానికి అన్నాడు. సంజయుడు వచ్చినప్పుడు ధర్మరాజు అడగకుండానే నేను వస్తా కదా పాండవుల అభిప్రాయాలన్నీ కౌరవ సభలో వినిపించడానికి. నేనే రాయబారిగా వస్తాను అన్నాడు. అందరి అభిప్రాయాలు చెప్పారు. అరే ధర్మరాజు మామూలే, శాంతి అన్నాడు, రక్తపాతం గెట్టదన్నాడు. భీముడు కూడా అన్నగారి మార్గాన్ని అనుసరించాడు. ఏమిటయా నీకేదో పిరికితనం ఎవరో నూరిపోసినట్టున్నారని రెచ్చగొట్టాడు కృష్ణుడు. భీముడు ఆవేశపడ్డాడు. ప్రశాంతంగా ఉన్న భీముడిని ఆవేశపడేట్టు చేసి ఆవేశపడిన భీముడిని చల్లార్చి ఇప్పుడు కాదులే యుద్ధం ఆగవయ్యా అన్నాడు. తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడారు. సహదేవుడు ద్రౌపది సహజంగా ఆవేశపడ్డారు. అర్జునుడు చెప్పిన మాట చాలా గొప్ప మాట. అర్జునుడు ఏమన్నాడంటే ఏమయ్యా నువ్వు రాయబారానికి వెళుతున్నావు, ఈ రాయబారం ఫలించాలా ఫలించకూడదా, మాకు యుద్ధం జరగాల సంధి జరగాల అనేది ఎవరు నిర్ణయించాలి? నువ్వే నిర్ణయించాలి. రాయబారం ఫలించాలంటే రాయబారిగా వెళ్ళే వ్యక్తి నిర్ణయించాలి. అతని సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అది మానవ ప్రయత్నం. అది ఫలించాలంటే మానవ ప్రయత్నం ఫలించాలంటే దైవం అనుగ్రహించాలి. ఇప్పుడు రాయబారిగా మానవ ప్రయత్నం చేసేది నువ్వే. ఈ మానవ ప్రయత్నాన్ని అనుగ్రహించే దైవానివి నువ్వే. లోకంలో సాధారణంగా మానవ ప్రయత్నం వేరు దైవానుగ్రహం వేరన్నట్టుగా కనపడుతోంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం స్పష్టంగా ఏం చెప్తోంది అంటే మానవ ప్రయత్నం కూడా దైవ అనుగ్రహంలో భాగమే. కాబట్టి నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. మేమెవరని చెప్పడానికి? తిక్కన గారు చాలా అందమైన పద్యం రాశారు అక్కడ. వ్యాస భావానికి అనుగుణమైన భావం. నీ ఒనరింపబూని నపనిన్ కమలోదర కీడు పుట్టునే. నువ్వు చేయాలనుకున్న పని నెరవేరుతుంది తప్ప మరో విధంగా జరగదు కదా. నీ వనరింపబూని నపనిన్ కమలోదర కీడు పుట్టునే కావనినట్లయుండి అవు కార్యములు. ఇది జరగదేమో జరగదేమో అనుకున్నట్టుంటూ జరిగిపోతుంది నువ్వు నిర్ణయిస్తే, నువ్వు జరగాలని కోరుకుంటే. అయితే ఇంక మనం ఏం చేయక్కర్లేదు, భగవంతుడు చూసుకుంటాడు కదా అంటే కుదరదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనకూడదు. మనం మానవ ప్రయత్నం చేయవలసిందే. అట్లగుటన్ ప్రయత్న సంభావన చేత పౌరుషము పద్ధతి. మానవ ప్రయత్నం చేయవలసిందే, పురుష ప్రయత్నం ఉండవలసిందే. నేను ప్రయత్నించాను కాబట్టి జరిగింది అని అహంకరించడానికి కూడా వీల్లేదు. తత్ఫల సిద్ధి వందుచో దైవము తోడ్పడన్ వలయు. మూలంలో వ్యాసుల వారు చెప్పిన శ్లోకానికి తెలుగులో భావం పద్యం రూపంలో తిక్కన గారు రాస్తుంటే వ్యాసుల వారు చెప్పిన భావం పూర్తయిపోయింది. తెలుగులో మాత్రం పద్యం 4వ పాదంలో కాస్త మిగిలింది.
తిక్కన గారు మళ్ళీ పై వాటిల్లో ఉండే సారాంశాన్ని చెప్పారు, కానీ సొంతంగా ఏదో చెప్పి వ్యాసభావానికి విరుద్ధంగా చెప్పకూడదు కదా. కానీ వ్యాసుడు అంతకంటే ఏం చెప్పలా. తథ్యము రెండును నీ వినోదముల్. మానవ ప్రయత్నము నీదేనయ్యా, దైవ అనుగ్రహము నీదే. మానవుడు ప్రయత్నించాలనే సంస్కారం మానవుడికి రావడానికి, ఆ ప్రయత్నం సక్రమంగా నెరవేరేందుకు కావలసిన యుక్తి, సామర్థ్యం, అదంతా నీ అనుగ్రహం తప్ప అతడి సొంతం కాదు సుమా. అలాగని అతడు చేసినందువల్ల జరగదు, నీ అనుగ్రహం కాబట్టి. ఈ రెండుగా ఉన్నట్లు కనపడుతున్నాయి, కానీ ఒకటే నాణ్యానికి బొమ్మ బొరుసు. బొమ్మ ఒకటే ఉన్నా బొరుసు ఒకటే ఉన్నా ఆ నాణ్యం షోలే సినిమా తీయడానికి పనికొస్తుంది, కానీ మనకు పనికిరాదు. రెండూ ఉండాలి, బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. ఒకటి మానవ ప్రయత్నం, ఒకటి దైవానుగ్రహం. ఈ రెండు వేరు కాదు సుమా. ఈ రెండు ఎలా అయితే వేరు కాదో దైవ సేవ, దైవ ఆరాధన, సమాజ సేవ, ఈ రెండూ కూడా ఒకటే. దైవ ఆరాధన ఉండాలి, ఆ దైవారాధన వల్ల కలిగిన బలంతో సమాజ సేవ చేయాలి. దైవారాధనకు ఫలం సమాజ సేవ, సమాజ సేవకు బలం దైవ ఆరాధన. ఈ రెండూ అవసరం. మాస్టర్ గారి అన్ని ప్రబోధాల్లో అదే కనపడుతుంది. భగవద్గీత సారంగా కూడా అదే ఉంది కాబట్టి మంత్రగీతని ఇంత విశేషంగా వివరిస్తూ చెప్పారు గురువుగారు. ఆ తర్వాత 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికీ 2వ అధ్యాయానికి సాంఖ్యయోగము అని పేరు, కానీ గురువుగారు కనువిప్పు అనే అధ్యాయానికి పేరు పెట్టారు. అంటే ఇప్పటివరకు అర్జునుడే మాట్లాడాడు ఎక్కువగా. అర్జున విషాదమే. అర్జునుడు ఏడ్చాడు, అబ్బో ఇంత ప్రమాదం ఉందన్నాడు, యుద్ధం జరిగితే ఇన్ని నష్టాలు ఉన్నాయన్నాడు. అర్జునుడు విషాదం అంతా ఏకరువు పెట్టాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు అనమాట. మొట్టమొదటి కృష్ణుడు ఏమన్నాడు? కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. నువ్వు చెప్పిన ఈ మాట కస్మలం. కస్మలం అంటే మలినంతో కూడి ఉన్నది. దీని గురువుగారు ఏమిటయ్యా ఈ కలవరపాటు, ఇది నీకు కానీ నీవిప్పుడున్న పరిస్థితికి కానీ తగినది కాదు. వాస్తవమునకు ఇది సత్ప్రవర్తన కాదు. యుద్ధం మానేస్తానడం మంచి విషయం అనిపిస్తుంది మనకి, కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? ఇది సత్ప్రవర్తన కాదు. ఇన్ని యుద్ధములలో ఇది వరకు నీకు కలుగని జాలి వాస్తవమందువా? మమకారము జాలియగునా? ఇది వరకు ఇతరులెందరో యుద్ధములో నీ చేత చచ్చినను నీవారు మాత్రం చావకూడదా? ఇది కీర్తిప్రదమైన మార్గము కాదు, అకీర్తికరం అనే దానికి. త్రికరణ శుద్ధి లేని ఈ మమకారపు నటన వలన స్వర్గాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఇది జరిగే పని కాదు. స్వర్గమును చంకను పెట్టుకొని చూచితివా అన్నారు గురువుగారు. చక్కని నుడికారపు సౌందర్యంతో స్వర్గం దీనివల్ల లభిస్తుంది అనుకుంటున్నావా? అస్వర్గ్యం, అకీర్తికరం. పరిస్థితులను, సన్నివేశములను ఎదుర్కొనలేకపోవుట జాలియగునా. ఇది హృదయ దౌర్బల్యము. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. అది హృదయ దౌర్బల్యం ఎలా అవుతుందో గురువుగారు చక్కగా వివరించారు. కర్తవ్యానికి అడ్డుపడే మమకారాన్ని ఆశ్రయించినప్పుడు పుట్టే జాలి హృదయ దౌర్బల్యం తప్ప కరుణ కాదు. కరుణ భగవంతుడి లక్షణం, అది మంచి లక్షణం, కానీ ఇది కరుణ కాదు. ఇది ఒక చేతకానితనం. దీన్ని విడిచిపెట్టవలసిందే. అసలు ప్రధానంగా ఈ ప్రబోధం చెప్పడం కోసమే భగవద్గీత పుట్టింది కాబట్టి ఇక్కడి నుంచే నరుడైన వాడు విజయం పొందడానికి కావలసిన కనువిప్పు ప్రారంభమైంది పరమాత్మ ప్రబోధంలో. అందుకని సాంఖ్యయోగం అనే ఈ పేరుకి చిన్న మార్పు చేసి గురువుగారు దాని సారాంశాన్ని మనసులో పెట్టుకుని ఈ 2వ అధ్యాయానికి కనువిప్పు అనే శీర్షిక ఏర్పాటు చేశారు. చాలా రకాలుగా పరమాత్మ ప్రబోధించాడు. ప్రబోధిస్తూ పరమాత్మ, ఏమయ్యా నువ్వు ఇప్పుడు చిన్నప్పుడు పుట్టావు, అప్పుడు బాల్యం, ఇప్పుడు పెద్దవాడి వెయ్యావు, ఇప్పుడు యవ్వనం వచ్చింది. బాల్యం పోయి యవ్వనం వచ్చిందా? అదే శరీరంలో ఉన్న బాల్యం యవ్వనంగా మారిందా? బాల్యం చచ్చిపోయిందండి, కొత్తగా మళ్ళీ పుట్టాడు, ఇప్పుడు యవ్వనంతో పుట్టాడు, యవ్వనం చచ్చిపోయిందండి, వృద్ధుడయ్యాడు అంటామా మనం? అది శరీరం అలాగే ఉంది. అప్పుడు బాల్యం, తర్వాత కౌమారం, తర్వాత యవ్వనం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. దానికి గురువుగారు ఇచ్చిన చక్కని వివరణ చూద్దాం. గురువుగారు అంటున్నారు, నీవు ఇది వరకు చిన్నవాడివి, అది మారి యువకుడవైతివి, అది మారి పెద్దవాడివైతివి, ఇది మారి ముసలివాడు అగుదువు.
ఇన్ని మారులను మారిన ప్రతిసారి నీవు చనిపోవుచున్నావా? లేదే. శిశువు పెద్దవాడైనప్పుడు శిశువు చనిపోయి పెద్దవాడు పుట్టుటలేదు. దేహము ఉండగానే ఎన్నో మార్పులు జరుగుచున్నవి. అట్లే ఈ దేహము విడిచి ఇంకొక దేహము ధరించుటయు జరుగుచున్నది. ఈ దేహంలోనే మార్పులు ఎలా ఉన్నాయో ఈ దేహంలో నుంచి ఇంకో దేహంలోకి వెళ్ళడం కూడా అలాంటి మార్పే అన్న వ్యాసుల వారి భావాన్ని చాలా సరళం చేసి గురువుగారు వివరించి, తెలియని వారు దానిని చావు అందురు. ఇది మరణం అని ఎవరు అనుకుంటున్నారంటే తెలియని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవడం కనువిప్పు. కాబట్టి తెలిసిన వారు మోహపడరు. ఈ ఆకారముల లోపల ఉన్నవారిని శస్త్రములు ఛేదింపలేవు. వాడియగుట్ట వలన కత్తికి గాయమగుచున్నదా? కత్తి పెట్టి కొడితే గాయం అవుతుంది. దీన్ని ఈ ఆత్మ ఒకటి ఉందయ్యా శరీరం లోపల. ఈ ఆత్మకి శరీరం పైన తొడుగ్గా ఉంది. ఈ ఆత్మ చనిపోయేది కాదు, నీళ్లలో తడిసిపోయేది కాదు, అగ్నిలో మండిపోయేది కాదు, గాలిలో ఆరిపోయేది కాదని వివరించాడు. నయనం చిందంతి శస్త్రాణి నచైనం దహతి పావక అనే శ్లోకం. గురువుగారు అంటున్నారు, కనపడుతున్న ఆకారాలు చాలా ఉన్నాయి కదా, ఈ ఆకారముల లోపలి వాటిని శస్త్రాలు భేదించలేవు. పైదాన్నే భేదిస్తాయి శస్త్రాలు. కత్తి బాగా పదునుగా ఉంటుంది, కానీ పదునుగా ఉన్న కత్తితో ఇంకో దాన్ని కొడతాం, కానీ కత్తికున్న పదును కత్తిని బాధిస్తుంది. ఆ పదునుగా ఉంటే మరి ప్రమాదం కదండి. పదునుగా ఉంటే కోసుకుపోతుంది కదా, మరి కత్తి కోసుకుపోవట్లేదే అంటే అది ఆత్మ, దాని తత్వం అది కాబట్టి దాని మీద అది పనిచేయదు. అలాగే వేడిగా ఉంటే కాలుతుంది, నిప్పు వేడిగానే ఉంటుంది, నిప్పు కాలిపోతుందా? అది కాలిపోవట్లేదు. నీటి వల్ల మనం తడిసిపోతాం, నీరు తడిసిపోవట్లేదే అంటే ఆత్మ యొక్క సహజమైన స్థితిని వివరించడానికి మూలంలో ఉన్నదే. ఏమి గురువుగారు వ్యాసుని భావానికి ఎక్కడ వేరే విధంగా చెప్పలేదు, కానీ దాన్ని తేలిక చేసి ఈ ప్రశ్నలు వేయడం వల్ల ఆ వ్యాసుడి భావం మనకు ఎంత దగ్గరైందో చూడండి, ఎంత తేలికైందో చూడండి. నీరు తడిసిపోవునా, గాలి ఆరిపోవునా. అలా ఇక్కడే 43వ శ్లోకం ఒకటి చాలా ప్రత్యేకమైన శ్లోకం సాంఖ్యయోగంలో. ఈ 43వ శ్లోకంలో కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. దానికి గురువుగారు మంచి వివరణ ఇస్తున్నారు. చేసిన పని ఎల్లా అది ఇచ్చు ఫలితమునకే అనే సిద్ధాంతం. ఫలితం లేకుండా పనిచేయడం ఎందుకండి? మనం ఏం పని చేసినా ఫలితం కావాలి ఫలితం కావాలని ఆరాటపడుతూ ఉంటాం. ఈ ఫలితాన్ని వాళ్ళు స్వర్గం అని భావిస్తూ ఉంటారు కొంతమంది. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనం కష్టపడి చదువుకో, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, దానివల్ల డబ్బు సంపాదించవచ్చు, భార్యాబిడ్డలు సంపాదించుకోవచ్చు, జీవితం అంతా బాగుంటుంది అని ఇలా అంటే ధనమంతా వాళ్ళ కోసం వెచ్చించకుండా ఎప్పటికప్పుడు కొంత వెనక వేస్తూ వస్తే గృహాన్ని, ఆరామాన్ని, క్షేత్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదంతా సుఖపడి మార్గము, ఇదే స్వర్గం అని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ గురువుగారు మంచి వివరణ ఇచ్చారు. కోరి ఎవడైనా రోగాదులచే నడుమ మృత్యువు పొందుచున్న క్షణములలో మనస్సు దుఃఖాక్రాంతమై స్వర్గ సౌఖ్యములన్నీ కూలిపోవును. ఇంకా డబ్బు బాగా వెనకేయాలి, నా వాళ్ళకి ఇచ్చుకోవాలని బాగా వెనకేసి వాడు దేనికి వినియోగించుకోలేకపోయిన వాడి రోగాలు వస్తాయి. అప్పుడు వాడి స్వర్గం లభిస్తుందా? అలాగే దారపుత్రాదులు దుశ్శీలురైనను నాడు కట్టుకున్న కోరికల కొంప కూలిపోవును. ఏ భార్యాబిడ్డల కోసం ఖర్చు పెడుతున్నాడో వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే కూడా వీడి ఆశలన్నీ నెరవేరుతాయి. చేసేది మంచి పనే, కానీ పర్యవసానంగా దుఃఖం వస్తుంది. ఎందుకు వస్తోంది అనే ప్రశ్నకు చేసిన పని వల్ల రావటం లేదు, ఆ పని యొక్క ఫలితం మీద నీ దృష్టి ఉండడం వల్ల నీకు దుఃఖం వస్తోంది. ఇది నా కర్తవ్యం అంతే, ఈ పని చేయాలి కాబట్టి చేస్తాను. నేను సంసారానికి పెద్దవాడిని కాబట్టి భార్యాబిడ్డల్ని పోషించడం నా ధర్మం, ఆ పని చేస్తా. దీనివల్ల ఏదో ఫలితం వస్తుందని ఆశిస్తే ఏమవుతుంది అంటే దుఃఖం వస్తుంది. దుఃఖానికి కారణం ఫలితాన్ని ఆశించే లక్షణం తప్ప చేసే పనిలో పొరపాటు లేదు. అందుకని ఫలితాన్ని ఆశిస్తే దుఃఖం వస్తుంది అనే విషయాన్ని చెప్పడానికి సత్కర్మకు కూడా దుఃఖమే పర్యవసానమగును అనే విషయాన్ని చక్కగా వివరించారు. అలాగే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే మాట ఉంది. నువ్వు కర్తవ్యమే పాటించాలి కానీ దాని ఫలితం మీద ఆశ పెట్టుకోకూడదు అని. మనము చేయుచున్న పని ఎల్లా మనచే ఆచరింపబడుచున్నది కానీ మన వలన ఆచరింపబడుటలేదు. ఇది చాలా చక్కని మాట. మనం ఏమనుకుంటామంటే నేను చేస్తున్నాను, నా వల్లే జరిగింది నా ద్వారా జరిగింది, నా వల్ల జరగలేదు, నా నుంచి జరగలేదు, నా ద్వారా జరిగింది. ఆకాశం నుంచి వర్షధారలుగా నీరు కురుస్తుంటే రెండు చేతులతో దోసిలు పట్టి నా దోసిట్లో నీళ్లు అంటే ఎంత నిజమో
నేను చేశాను అనుకోవడం అంతే నిజం అనే విషయాన్ని చెప్పడానికి గురువుగారు మనము చేయుచున్న పని ఎల్ల మనచే ఆచరింపబడుతున్నది కానీ మన వలన ఆచరింపబడుటలేదు. సాధనములు సమకూరుట, సంకల్పము కలుగుట మన చేతిలోనివి కావు అని బుద్ధిమంతుడు గ్రహించును. దీనికి మంచి ఉదాహరణ చెప్పారు గురువుగారు, మనకు బాగా నిత్య జీవితంలో అనుభవానికి వచ్చే ఉదాహరణ. ఇల్లు కట్టువాడు ఒకడు ఉంటాడు, ఇల్లు కట్టేవాడు. కట్టించే ఆయన యజమాని ఇంకో ఆయన ఉంటాడు. వీడు ఇల్లు కడుతున్నాడు కానీ కట్టించేవాడు ఈయన కాదు. ఇల్లు కట్టేవాడు కట్టించేవాడు అవుతాడా? ఇల్లు ఎవరికి? కట్టించుకున్న వాడికి పెడుతుంది. కట్టే పని మాత్రం వీడు చేస్తాడు. ఇల్లు కట్టే పని చేసేవాడు ఇల్లు కట్టే పని చేస్తున్నాడు. ఇల్లు కట్టడం వల్ల అయ్యే పని వల్ల ఇల్లు తయారవుతుంది. ఆ తయారైన ఇంట్లో వీడు ఉండడు, కట్టించుకున్నవాడు ఉంటాడు. కాబట్టి ఇల్లు కట్టువాడు కట్టించువాడగునా అనే ప్రశ్నలో మనల్ని ఆలోచింపజేసి ఈ శ్లోకానికి గురువుగారు ఇచ్చిన వివరణ చాలా సౌకర్యంగా మనకు తేలిక కావడానికి వీలుగా ఉంది. అలాగే ఇట్లా చాలా ప్రతి శ్లోకము చెప్పాలనిపించేట్టుగా ఉంది గురువుగారి వివరణ. 56వ శ్లోకానికి గురువుగారు ఇచ్చిన దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీః మునిరుచ్యతే. దుఃఖాలు కలుగుతున్నప్పుడు వాడి సంతోషం ఏమవుతుంది అని సందేహం కలుగుతుంది. దుఃఖము సంతోషము, కాసేపు దుఃఖం కాసేపు సంతోషం ఉంటుంది కదా. మనకి దుఃఖం వచ్చింది, అప్పుడు ఇంతకు ముందున్న సంతోషం ఏమైంది? సంతోషం వచ్చింది, అంతకు ముందున్న దుఃఖం ఏమైంది? ఇది గమనించమంటున్నారు. దుఃఖము సంతోషము రెండూ ఉంటాయి కాబట్టి రెండూ ఉంటూ ఉండడం సహజం. అంతేగాని అనుకోంది ఏదో వచ్చి పడింది అని బాధపడ్డం దుఃఖం వచ్చినప్పుడు, అలాగే సంతోషం కలిగినప్పుడు నేను కాబట్టి దీన్ని సాధించానని విర్రవేగడం, ఈ రెండు అనవసరం. జల్లెళ్ళముడిలో అమ్మ దగ్గరికి వచ్చి ఒక ఆయన, అమ్మ ఎప్పుడూ నాకు ఆనందంగా ఉండాలి అంటే, ఏ కష్టం లేకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా అని అడిగాడు. అమ్మ ఒక్క క్షణం ఆలోచించి ద్వంద్వాలు సహజమని మర్చిపోకుండా ఉండడమే నాయన అంది. ద్వంద్వాలు సహజమని మర్చిపోకుండా ఉండాలి. ఓసారి తెలుస్తుంది, ఏం లాభం, నిలబడదు, మర్చిపోతూ ఉంటాం. సరిగ్గా గురువుగారు ఈ భగవద్గీత శ్లోకానికి వివరణలో ఆ మాటే చెప్పారు. కొత్తగా ఒకడు కారు కొనుక్కున్నాడు, మంచి ఉదాహరణ. ఇందాక చెప్పాక ఉదాహరణతో గురువుగారు చాలా అర్థమయ్యేట్టు చేశారని మంచి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. కారు కొనుక్కున్నాడు కొత్తగా. ఆ కారు కొనుక్కున్నప్పుడు కారులో కూర్చున్నాడు, అది మెత్తగా సదుపాయంగా ఉంది, బాగుందనుకున్నాడు. ఇది సుఖాభిలాష కలిగిన వాడు కూడా తనకు లభించిన కొత్త సన్నివేశాల్లో ఇలా నిమగ్నుడై ఉంటాడు. కొన్నాళ్ళైంది, కారు పాత పడిపోయింది, అలవాటు అయిపోయింది. కొనుక్కున్నప్పుడు ఎంత బాగుంది, ఈ సీట్ ఎంత బాగుంది, అది ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది అని 4 రోజులు అనుకుంటాడు, 10 రోజులు అనుకుంటాడు, నెలలు అనుకుంటాడు. తర్వాత కారు అలవాటు అయిపోతుంది. తర్వాత కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు దృష్టి అంతా వెళ్ళవలసిన చోటు మీద ఉంటుంది కానీ కారు మీద ఉండదు. కారు మోజు తగ్గిన వెనుక ఆవశ్యకములైన పనుల కోసము కారు ఎక్కిపోవును కానీ కారు నందు అభిలాష జారిపోవును. మనం చేసే పనులు అన్నీ కూడా ఒక ఫలితం కోసం మనం చేస్తున్నాం. ఫలితం మీద దృష్టి ఉండడం వల్ల పని మీద దృష్టి తగ్గిపోతుంది. కానీ అప్పుడు మెత్తగా ఉండుట, సదుపాయము లేవా? అప్పుడు ఇదివరకు కొన్న రోజున మెత్తగా ఉంది, తర్వాత కూడా మెత్తగానే ఉంది. ఇదివరకు సౌకర్యంగా ఉంది, ఇప్పుడు కూడా సౌకర్యంగానే ఉంది, కానీ వాటి దృష్టి దీని మీద లేదు సుమా. కాబట్టి మనస్సు తలచిన కార్యముపై ఉన్నది కానీ ఈ కారులో వెళ్ళి చేయవలసిన పని మీద ఉంది, కూర్చున్న కారు మీద లేదు. భయము, క్రోధము, అనురాగము ఉన్నవి కర్తవ్యానికి మనం అంకితమైనప్పుడు అవి ఎప్పుడూ ఉంటాయి, కానీ వాటి మీద మన మనస్సు ఉండదు సుమా. అనురాగము స్థానమున చాలా అద్భుతమైన వాక్యం ఇక్కడ గురువుగారు వివరణగా ఇచ్చారు. విశ్వప్రేమ. భయము స్థానమున అభ్యాస సిద్ధము. భయం పోతుంది, అభ్యాసం చేద్దామనే దృష్టే ఉంటుంది. అప్రయత్నముకు జాగరూకత. క్రోధము స్థానమున కార్యాచరణ క్రీడ. అప్పుడప్పుడు మన కోపం వస్తూ ఉంటుంది. క్రమంగా ఏమవుతుంది అంటే సాధన సాగుతున్న కొద్దీ కోపం రావాల్సిన అవసరం లేదు. కార్యాచరణలో జరిగే వింతల్లో ఇది కూడా ఒకటి. ఇలా జరిగింది, దీనికి కోపగించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది అర్థమవుతుంది. అట్టివాడు మనస్సునందు ఇంద్రియములనందు మౌనము వహించును, అనగా కోరికల ఎడల మౌనము వహించును. ఇంకో చోట గురువుగారు మౌనం మాటకు సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది అనే వివరణ కూడా చాలా బాగా ఇచ్చారు. మానసిక తపస్సు, శారీరక తపస్సు, వాచిక తపస్సు వివరంగా చెప్పినప్పుడు గుణత్రయ విభాగ యోగంలో మరి మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కదా, కాబట్టి మౌనంగా ఉండడం వాచిక తపస్సు కావాలి. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే భగవద్గీతలో ఈ మౌనాన్ని తీసుకెళ్ళి మానసిక తపస్సులో పెట్టాడు.
మౌనం మానసిక తపస్సులో ఎందుకు పెట్టాడో చెప్తూ గురువుగారు ఏమన్నారంటే, మౌనం అంటే మనస్సుకు సంబంధించింది కానీ మాట్లాడకుండా ఉండడం కాదు. ఇంకో సందర్భంలో గురువుగారు ఒక అద్భుతమైన మాట అన్నారు. మన మహర్షులందరూ మౌనులు. ఎంత మాట్లాడారు? వాల్మీకి మహర్షి ఎంత మాట్లాడారు? మౌని కదా. వ్యాస మహర్షి ఎంత మాట్లాడారు? మౌని కదా. మౌని అంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండేవాడు. అవసరమైతే ఎంతైనా మాట్లాడతాడు అనమాట. అవసరమైన మాట మాత్రమే మాట్లాడతాడు, ధర్మబద్ధమైన మాట మాత్రమే మాట్లాడతాడు, లోకోపకారకమైన మాట మాత్రమే మాట్లాడతాడు. ఇలా ఉండేవాడు తప్ప మౌని అంటే మాట్లాడకుండా ఉండేవాడు కాదు. మాట్లాడాలని అనిపించకుండా ఉండే, అవసరం లేకపోతే మాట్లాడు, అవసరం అయితేనే మాట్లాడతాడు అని. మౌనము మాటకు సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించిందని గురువుగారు చాలా బాగా వివరించారు. చాలా ప్రసంగాల్లో కూడా గురువుగారు తెలియచేశారు. ఇలా ఈ శ్లోకాలకు వారిస్తున్న వివరణ చాలా తమాషాగా ఉంటుంది. అలాగే 69వ శ్లోకం ఉంది, బాగా ప్రసిద్ధమైన శ్లోకం ఇది కూడా. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునే. ఈ శ్లోకం రాత్రి అందరూ ఏ విషయంలో నిద్రపోతూ ఉంటారో ఆ విషయంలో సంయమీ ఇంద్రుడైన వాడు మేలుకుని ఉంటాడు. అందరూ మేలుకుని ఏ విషయంలో ఉంటారో ఆ విషయంలో సంయమైన వాడు నిద్రపోతూ ఉంటాడు. మనం లౌకికమైన విషయాల్లో మేలుకుని ఉంటాం, దాన్ని పెద్ద పట్టించుకోకుండా ఉంటాడు యోగి అయినవాడు. మనం ఆధ్యాత్మిక విషయాల్లో, దైవ సంబంధమైన విషయాల్లో నిద్రపోతూ ఉంటాం, యోగి అయినవాడు దానిలో మేలుకుని ఉంటాడు. ఇది పై సారాంశంగా చెప్పుకునే మాట. గురువుగారు దానికి ఇచ్చిన వివరణ చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. మనస్సు మున్నగునవి వాని యందు మేల్కాంచి జీవించువాడు బుద్ధి ఎడల నిద్రించుచున్నాడు. మనస్సుకు సంబంధించి ఇంద్రియ వ్యాపారాలు ఇవి పనిచేస్తూ ఉంటాయి. బుద్ధి గురించి ఆలోచించారు వాడు, బుద్ధి విషయంలో నిద్రపోతూ ఉంటాడు. కొందరు పిచ్చివాళ్ళు, దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు. కొందరు పిచ్చివాళ్ళు వైద్యుడు హాస్పిటల్లో ఉన్నారు, పిచ్చాసుపత్రి అది, అక్కడ వైద్యుడు ఉన్నాడు, పిచ్చివాళ్ళు ఉన్నారు. పిచ్చివాళ్ళకి ఏదో మందులు ఇచ్చి జాగ్రత్తగా వాళ్ళు నిద్రపోయి ప్రశాంతంగా ఉండేట్టు చేయాలి, గోలగోల చేయకుండా. వాళ్ళు మేలుకుని డాక్టర్ గారు నిద్రపోతే ఏమవుతుంది? నిద్రపోవలసిన వాళ్ళు పిచ్చివాళ్ళు, మేలుకోవలసిన వారు డాక్టర్ గారు. యానిశా సర్వభూతానం అన్నది మనకు అర్థం కావడానికి ఇంత మంచి ఉదాహరణ. నేను భగవద్గీత మొత్తం అన్ని గ్రంథాలు చదివానని చెప్పను, కానీ చాలా వ్యాఖ్యానాలు చూశాను నేను. ఇంత ఉదాహరణ ఏ వ్యాఖ్యానంలో కనపడలేదు. ఇంత మంచి ఉదాహరణ, చాలా చాలా సహజమైన ఉదాహరణ. మనకు ఆ విషయం అర్థం కావడానికి ఎవరు మేలుకోవాలి, ఎవరు నిద్రపోవాలి, మన మనస్సు, ఇంద్రియాలు, కోరికలు నిద్రపోవాలి, నిరంతరం ఆత్మవైపు ప్రయాణించే బుద్ధి మేలుకుని ఉండాలి అనే విషయం చెప్పడానికి గురువుగారు ఇచ్చిన ఉదాహరణ చాలా అద్భుతమైన ఉదాహరణ. కొందరు పిచ్చివాండ్రు వారి వైద్యుడు ఒకే భవనమున ఉండగా పిచ్చివాండ్రు నిద్రించున్నప్పుడు వైద్యుడు మేల్కాంచి ఉన్నచో ఎల్లరకును క్షేమము. పిచ్చివాండ్రు మేల్కాంచి ఉండగా వైద్యుడు నిద్రించినచో ఎవరికి ఎట్టి విపత్తు కలుగునో ఎవరూ చెప్పలేరు. ఇది గురువుగారు చాలా చమత్కారంగా చెప్పిన మాట. అంటే చాలా సహజమైన విషయాలని ఆధారం చేసుకుని ఇచ్చే ఉదాహరణల ద్వారా గురువుగారు చేసే బోధ మనకి చాలా ఉపయోగపడుతుంది. కర్మయోగాన్ని గురించి 3వ అధ్యాయం గురువుగారు అద్భుతమైన మాట అన్నారు. కర్మయోగం అనకుండా చక్రభ్రమణం అన్నారు. చక్రభ్రమణం ఎందుకన్నారంటే, కర్మ చేశాం, ఫలితం వచ్చింది. ఈ ఫలితం వల్ల మళ్ళీ మంచి జన్మ వచ్చి మళ్ళీ మంచి పని చేస్తాం అనమాట. అంటే కర్మలో నుంచి ఫలం, ఫలంలో నుంచి కర్మ, ఇది చక్రం అనమాట, తిరుగుతుంది. కర్మయోగానికి సంబంధించిన లక్షణం ఇది. కాబట్టి ఈ భ్రాంతిలో మనం ఉంటాం, కాబట్టి భ్రమణంలో మనం ఉంటాం, కాబట్టి చక్రభ్రమణం అన్నారు. గురువుగారు మంచివారు కాబట్టి, గురువుగారికి మన మీద ప్రేమ కాబట్టి. అసలు ఏమనాలంటే మతిభ్రమణం అనాలి. ఎందుకంటే ఈ కర్మ మీద ఉండే దృష్టి, కర్మ ఫలితం మీద ఉండే దృష్టి విశ్వవ్యాప్తం కానప్పుడు, వ్యక్తిగతమైన ప్రయోజనాలు పొందాలనే కోరికతో చేసే కర్మాచరణ, దీన్ని సాధించాలని అహంకరించడం, ఇది నెరవేరకపోతే ఎవరో కారణమని వాళ్ళ మీద ఆగ్రహించడం, ఇవన్నీ వ్యవహారాలన్నీ ఏమిటంటే బుద్ధి భ్రమించినందువల్ల కలిగే వ్యవహారాలు. ఒక ఆయన అన్నాడు, ఎందుకంటే మనుషులకందరికీ ఇంత మతిభ్రమణం కలుగుతోందంటే, భూమి మీద ఉన్నారు కదా, భూమికి తిరిగే లక్షణం ఉంది కదా, భూభ్రమణం ఉంది, భూమి మీద ఉన్న వాళ్ళకి వీళ్ళకి మతిభ్రమణం ఉంటుందా సహజం అన్నాడు ఒక ఆయన చమత్కారంగా. చక్రభ్రమణం అని పేరు పెట్టడంలో గురువుగారు కర్మయోగం యొక్క సారాంశం మొత్తం ఆ శీర్షికలోనే చెప్పారా అనిపిస్తుంది మనకి. ఇందులో న కర్మణామనారంభ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే అనే 4వ శ్లోకం ఉంది. ఆ 4వ శ్లోకానికి గురువుగారు ఇచ్చిన వివరణ చూద్దాం. కర్మాచరణము, జ్ఞానార్జనము 2 అవసరమే. అంటే కర్మలాచరించాలా, జ్ఞానం సంపాదించాలా. ఎందుకంటే ఈ జ్ఞానంతో మనకేం పని, అదేమో మామూలు వాళ్ళకి అర్థమయ్యేది కాదు, అది తెలుసుకుని మనం ఏం చేస్తాం కనుక, కాబట్టి కర్మలు చేసుకుంటూ పోదాం అనుకునే వర్గం ఒకటి ఉంటుంది.
ఈ కర్మలన్నీ చేస్తే ఏంటంటే, వ్రతాలు చేస్తే పూజలు చేస్తే ఫలితం, అసలు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏదో తెలుసుకోవాలి కానీ అని వాదించేవాళ్ళు కొందరు ఉంటారు. గురువుగారు దానికి కర్మయోగం ఆధారంగా వ్యాసమహర్షి ఏం చెప్పారో వివరణిస్తున్నారు. ఇక్కడ కూడా మంచి ఉదాహరణ ఇచ్చారు. ఇల్లు కట్టుటకు కావలసినది శాస్త్రమా ఆచరణ? కర్మ అనేది ఆచరణ. అది ఎలా కట్టాలో తెలియడం శాస్త్రం. ఒకడికి శాస్త్రజ్ఞానం బాగా ఉంది, వాడు కట్టడు. ఒకడు కడుతూ ఉంటాడు, వాడికి శాస్త్రజ్ఞానం లేదు. ఏం ఉపయోగం? రెండూ అవసరమే. రెండును కూడి ఉన్నప్పుడే నిర్మాణము జరుగును. ఎట్లు నిర్మింపవలయను తెలియక నిర్మించుచూ పోయినచో గృహసిద్ధి కలుగదు. నిర్మించు విధానము సమగ్రముగా తెలిసినంత మాత్రమున కూడా గృహసిద్ధి కలగదు. అన్ని విషయాలు తెలుసు, ఏ పని చేయడు. అన్నీ చేస్తూ ఉంటాడు, ఏమీ తెలియదు. రెండూ కుదరవు. కర్మాచరణ కావలసిందే, జ్ఞానము కావలసిందే. అందుకే మన శాస్త్రం జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, తెలిసి రామచింతన చేయమన్నారు త్యాగరాజస్వామి వారు. చేయవలసిందే కర్మలన్నీ, కానీ జ్ఞానపూర్వకంగా అవి చెయ్యాలి. ఎందుకు చేస్తున్నామో, ఏమిటి దీని ఆంతర్యమో, దీని పరమార్థం ఏమిటో తెలుసుకుని చేయాలి. తెలుసుకుని చేయకపోయినా ప్రయోజనం లేదు, తెలుసుకోకుండా చేసినా ఉపయోగం లేదు. ఆ రెండు ఎలాంటివో అది ఇవ్వడం కోసం ఇల్లు కట్టడం అనే ఉదాహరణ ద్వారా గురువుగారు చక్కని విశేషాన్ని మనకు చెప్పారు. అలాగే 9వ శ్లోకం ఉంది ఈ 3వ అధ్యాయంలో. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. దీనికి వివరణిస్తున్నారు గురువుగారు. ప్రతి మానవుడు తన అన్నమును తానే పచనము చేసుకొని తినుటకు యత్నించినచో, నాకు ఆహారం కావాలి, నేను అన్నం నేను వండుకుంటా. ప్రతి వాళ్ళు ఎంతమంది సృష్టిలో ఎంతమంది ఉన్నారండి? ఎవడికి వాడు నేను వండుకునే అన్నం నేనే, నేను తినే అన్నం నేనే వండుకుంటా అనుకుంటే, ఈ వండుకునేందుకు నీకు పదార్థం కావాలి. పదార్థం పండించి ఇచ్చేవాడు వేరే కావాలి. వాడు పండించి నీకే ఎందుకు ఇవ్వాలి? వాడు పండించింది వాడి దగ్గరే పెట్టుకున్నాడు అనుకో. వండుకున్నవాడు వండుకున్నది నాకే అనుకుంటే, పండించుకున్నవాడు పండించుకున్నది నాకే అనుకుంటే ఇది కుదురుతుందా? పండించుటకు అతడు కృషి చేయవలెను. కృషి చేయవలెనన్నచో అతడు అన్నము తినవలెను. కృషి చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు అన్నం తినాలి కదా. ఆ వ్యవసాయం చేసేవాడు అన్నం తినడానికి వేరేవాడు వండి పెట్టాలి. వాడు వ్యవసాయం పనికెడతాడు, వచ్చేప్పటికి వండి పెట్టేవాడు వేరే ఉండాలి. ఈ వండి పెట్టేవాళ్ళు అన్నం తినడానికి వాడు వ్యవసాయం చేస్తే పంట రావాలి. ఈ రెండు ఎలా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయో అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు. ఇరువురును కూడినచో పంట పండుట వంట వండుట రెండును జరుగును. అందును ఒకరు ఇంకొకరి పని చేసి పెట్టవలెను. ఒకళ్ళకొకళ్ళు పని చేసుకోవడం, సహకారం. ఇందాక కోఆపరేషన్ అన్నారే, కోఆపరేషన్ నుంచి కాంపిటీషన్లోకి వెళ్తున్నామని. ఈ కోఆపరేషన్ వల్ల కలిగే ప్రయోజనం ఎలా ఉంటుందో దాన్ని వివరిస్తూ గురువుగారు ఇక్కడ, మానవుడు తన కోసం తాను పనిచేస్తున్నట్టు కనపడతాడు, కానీ ఆ పనిని సరైన పద్ధతిలో తెలుసుకుని గనక చేస్తే అది 10 మందికి ఉపయోగపడే పనిగానే ఉంటుంది. అందువల్ల తన ప్రయోజనం కూడా నెరవేరుతుంది, కానీ తన ప్రయోజనానికి అది పరిమితం కాదు. ఇది తెలుసుకోవడం జ్ఞానం, తెలుసుకుని దాన్ని ఆచరించడం కర్మాచరణ. ఈ జ్ఞాన కర్మలు రెండూ ఎప్పుడు కలిసే ఉంటాయి అనే సత్యాన్ని వివరించే కర్మయోగం యొక్క సిద్ధాంతాన్ని ఇలాంటి ఉదాహరణల ద్వారా గురువుగారు చెప్పారు. 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగానికి జ్ఞానయోగం అనే పేరే పెట్టి గురువుగారు వివరించారు. ఇక్కడ 21వ శ్లోకంలో నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. ఈ శ్లోకానికి అద్భుతమైన వివరణ. ఈ శ్లోకము పొడుపు కథ వంటిది అన్నారు గురువుగారు. మొట్టమొదటి మాట, ఏమీ భుజించకుండా శరీరంతో పని ఎలా చేస్తాడు? శరీరంతో పని చేయాలి. ఆహారం లేకపోతే పని ఎలా చేస్తాడు? చేసిన పనిని నుంచి ఏమీ ఆశించకుండా ఉండడమే భుజించకపోవడం. మనకు ఫలితం లేకపోతే ఎలాగండి అంటూ ఉంటాం కదా, దానికి సంబంధించి మాట్లాడుతాం. మంచి రుచికరమైన భోజనము చేయుటలో ఒకడు రుచి కొరకు భుజిస్తున్నాడు. భోజనం బాగుండాలని కోరుకుంటాం మనం. కోరుకుని ఏం చేస్తాం? రుచిగా ఉండాలి. బాగుంది, రుచిగా ఉండడం మంచిదే, తినడానికి పనికొస్తుంది, సౌకర్యంగా ఉంటుంది. కానీ రుచి కోసమే తినడం మొదలు పెడితే, అవసరమైన దానికంటే ఎక్కువ తిని రుచుల వెంట పరిగెడితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. మనకు బాగుండదు, డాక్టర్ గారికి బాగుంటుంది, అపోలో హాస్పిటల్కి బాగుంటుంది, మనకు తెలిసిన విషయమే కదా. దాన్ని గురువుగారు చాలా అద్భుతంగా, భోజనము చేయుటలో ఒకడు రుచి కొరకు భుజించి రోగి ఎగుచున్నాడు.
మరి ఒకడు ఆకలి తీరుటకు, దేహమును పోషించుటకు రుచికరముగా భుజించుచున్నాడు. వీడు రుచిని అనుభవిస్తున్నాడు, కానీ రుచి యొక్క ప్రయోజనం ఏమిటి అంటే తినేదేదో హాయిగా తినడం కోసం, అది రుచి కోసం తినడం కాదు, తినేది రుచిగా ఉండాలి. ఆ వివరణ ద్వారా కర్తవ్యాన్ని పాటించడంలో మానవుడి దృష్టి ఎలా ఉండాలి అనే దాన్ని భగవద్గీత ఎలా చెప్పిందో వివరణ గురువుగారు ఇచ్చారు. ఇలా జ్ఞానయోగం యొక్క సారాంశాన్ని వివరిస్తూ అన్ని శ్లోకాలకు గురువుగారు ఇచ్చిన వివరణ చాలా నడిపించేదిగా ఉంటుంది, మనని ఆలోచింపచేసేదిగా ఉంటుంది. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈ కర్మ సన్యాస యోగం అనే మాట చాలా చిత్రమైనది. కర్మలు సన్యసించడం యోగం కోసం, అందుకని సన్యాసము యోగము అని దీనికి పేరు పెట్టారు. ఫలములను విడుచుట, పనులను చేయుట ఒకటియే కానీ రెండు కావు. కర్మ సన్యాసము అంటే ఫలితాన్ని వదిలిపెట్టి పని చేయాలంటున్నారు. ఫలితం లేకపోతే పని ఎందుకండి అంటాం మనం. ఫలితాన్ని వదిలిపెట్టి పని చేయమంటాడు ఏంటండి కృష్ణుడు మాటిమాటికిను. ఫలితాన్ని వదిలిపెట్టే పని ఎందుకు? ఫలితం కోసమే కదా పనిచేసేది. అంటే పని చేయడంలో ఫలితాన్ని వదిలిపెట్టడం అనేది రెండు వేరు విషయాలు కాదు. నువ్వు పని చేస్తూ ఉండాలి, పని చేస్తున్నప్పుడే ఫలితాన్ని వదిలిపెట్టాలి. కర్తవ్య ఆచరణ చేస్తూనే కర్తవ్యం మీద, ఫలితం మీద దృష్టి లేకుండా ఉండాలి. దీనికి గురువుగారు మహాద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు, చాలా అద్భుతమైన ఉదాహరణ. ఈ ఉదాహరణ చూసి నేను పరవశించిపోయాను. ఆ పుస్తకం చదువుతున్న వాడిని ఒకసేపు ఒక నిమిషం ఆగిపోయాను. ఎంత బాగుంది ఉదాహరణ అని. ఎంత మంచి ఉదాహరణ చూడండి. బియ్యము బెడ్డలు కలిసి ఉండగా బెడ్డలను తొలగించుట, బియ్యము స్వీకరించుట రెండు పనులా ఒకే పనే. వదిలిపెట్టాల్సింది బెడ్డలు, తీసుకోవాల్సింది బియ్యం, స్వీకరించవలసింది కర్తవ్యం, వదిలిపెట్టాల్సింది ఫలితం. ఇవి రెండు పనులా ఒక పనే. ఇందులో ఒక పని చేయడం ద్వారా రెండు పనులు అయిపోతున్నాయి. ఇది ఎలాంటిదో ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్య ఆచరణ అటువంటిది. కర్తవ్య ఆచరణ ఫలితాన్ని ఆశించకుండా చేయడం రెండు ఒకటే అనే విషయాన్ని చెప్పడానికి ఎంత అద్భుతమైన ఉదాహరణ గురువుగారు ఇచ్చారో. అంటే గురువుగారికి సామాన్యులమైన మనబోటి వారి మీద ప్రేమ. వీళ్ళు సరిగ్గా అవన్నీ చదువుకుని అర్థం చేసుకోలేరు, ఒకదానికొకటి గందరగోళ పడతారు. అందుకని తేలికైన ఉదాహరణ ద్వారా, నిత్య జీవితంలో వీళ్ళకి అనుభవంలో ఉండే ఉదాహరణ ద్వారా వీళ్లకు తెలియచేయాలి అనుకుని ఆ ఉదాహరణల ద్వారా అలా బోధిస్తున్నారనమాట. అలాగే 22వ శ్లోకం ఉంది ఇందులో. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయో నయేవతే. జీవితంలో వచ్చే సుఖాలు ఇంద్రియాల ద్వారా వస్తాయి. చెవికి హాయిగా ఉంటుంది, ఓ మంచి ఇష్టమైనది వింటే. నాలుకకు హాయిగా ఉంటుంది, ఇష్టమైనది తింటే. కంటికి బాగుంటుంది, ఇష్టమైనది చూస్తే. ఇవన్నీ అంటే మనం సుఖం అని దేన్ని గురించి అనుకుంటున్నామో అది ఇంద్రియాల ద్వారా వస్తుంది. దీని గురించి మాట్లాడుతూ ఇంద్రియాల ద్వారా వస్తోంది కానీ అది ఇంద్రియాలకు సంబంధించింది కాదు. ఇంద్రియాలు అవి తీసుకురావడానికి ద్వారం మాత్రమే. దీనికి ఉదాహరణ ఏమిచ్చారంటే, అద్దములో చక్కెర ప్రతిబింబమును చూచి అద్దమును నాకినచో అద్దము బ్రద్దలై అది గుచ్చుకొనును. అంటే ఇంద్రియాలకు సంబంధించినవి కావు అవి అనే విషయాన్ని చెప్పడానికి. సుఖములకై ఇంద్రియములను ఆశించి వానిలో కాపురము పెట్టినచో వానికి రోగము, నొప్పి, ముసలితనము సంక్రమించును. ఇంకో ఉదాహరణ పక్కనే ఇచ్చారు. గవాక్షము నుంచి కనిపించు ఆకాశము వలె ఇంద్రియముల నుండి ఆనందించు సుఖములు అది అంతయు పరిమితి కలవి. కిటికీలో నుంచి ఆకాశాన్ని చూసి ఎంత ఆకాశం కనపడుతుంది? మన కిటికీ ఎంత సైజు ఉంటే అంత ఆకాశమే కనపడుతుంది. కానీ ఆకాశం అంతేనా? కాదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఆకాశం ఎంత విశాలమైందో కనపడుతుంది. ఇంటికి వెలుపల ఆకాశం ఉన్నది, అది ఇల్లు కట్టక ముందు నుంచి ఉన్నది. దీన్ని జ్ఞప్తి కొనిన వాడు రాత్రి నక్షత్ర పరిశీలనము చేయదలనొచ్చినచో గవాక్షము నుండి చూడక వెలుపలకు వచ్చి చూచును. అంటే కిటికీలో నుంచి చూడడం అంటే ఇంద్రియాలు అనే కిటికీలో నుంచి ప్రపంచాన్ని చూస్తున్నాం మనం, ఇంద్రియ సుఖం అనే కిటికీలో నుంచి. అలా కాక సృష్టి సహజమైన స్థితిని అర్థం చేసుకున్నప్పుడు కలిగే భావం సన్యాసానికి, యోగానికి దోహదం చేస్తుందనే విషయాన్ని చెప్పడానికి కిటికీలో నుంచి కనిపించే ఆకాశం అన్నారు. తర్వాత 6వ అధ్యాయం ధ్యానయోగం. ధ్యానయోగానికే మన వాళ్ళు ఇంకొక పేరు కూడా పెట్టారు. మనస్సుని అది ప్రశాంతపరచుకోవడానికి దోహదం చేస్తుంది కాబట్టి గురువుగారు యోగాభ్యాసము అని దీనికి నామకరణం చేశారు. చేసి గురువుగారు ఇచ్చిన వివరణలు 1-2 వివరణలు చూద్దాం. యోగస్థితికై కర్మాచరణము సాధనము. యోగాన్ని సాధించాలి అంటే కర్మలు ఆచరించాలి. యోగస్థితిలో కర్మాచరణము అనుభూతి.
కర్మాచరణం ఎలా ఉంటుంది అంటే యోగస్థితికి వెళ్ళినప్పుడు కలిగే అనుభూతి చాలా బాగుంటుంది. కర్మలు ఆచరిస్తూ 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 ఉన్నవాడు యోగస్థితికి వెళ్ళినప్పుడు ఆ కర్మలు ఆచరించడం వల్ల కలిగే అనుభూతిని అనుభవిస్తాడు, ఆ ప్రయోజనం పొందుతాడు. మొదటి దానికి కర్మ కారణమగుచున్నది, రెండవ దానికి శమము కారణమగుచున్నది, ఇంద్రియాలు శమించడం. కర్మలు ఆచరించగా ఆచరించగా ఇంద్రియాల కోసం కాక అవి శాంతించి సుఖం యథార్థంగా కలుగుతుంది. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పారు. ఈ ఉదాహరణలన్నీ మాత్రం అద్భుతమైన ఉదాహరణలు. గుర్రములను తోలుట అభ్యాసము చేయవాడు కళ్ళెమును పట్టుకును. గుర్రాలు ఇంద్రియాలు గుర్రాలు లాంటివి అని చెప్పింది ఉపనిషత్తు. ఆ గుర్రాలు నడపాలంటే కళ్ళెం పట్టుకుంటాడు. తొలుత పట్టినది అభ్యాసమునకు, బాగా ప్రాక్టీస్ అయ్యేదాకా అది పట్టుకుని నడపాలి కదండి. ప్రాక్టీస్ బాగా అయిపోయిన తర్వాత నాకు ప్రాక్టీస్ బాగా అయిపోయింది కాబట్టి కళ్ళెం వదిలేస్తా అంటే కుదరదు. ఇదివరకేమో ప్రాక్టీస్ కోసం పట్టుకోవాలి, ఇప్పుడు ప్రాక్టీస్ అయిందని ఉపయోగించుకోవడం కోసం పట్టుకోవాలి. మొదట చేసే కర్మాచరణ యోగస్థితి వరకు వచ్చేదాకా ప్రాక్టీస్ కోసం చేయాలి. యోగస్థితి వచ్చిన తర్వాత యోగస్థితిలో మళ్ళీ కర్మాచరణ చేస్తే లోకానికి ఉపయోగపడుతుంది. రెండూ అవసరమే. ప్రారంభ దశలో అది ప్రాక్టీస్ కోసం. అభ్యాసమైన వెనుక కళ్ళెములను సన్యసించున, తొలుత పట్టినది అభ్యాసమునకు, పిదప పట్టినది నడిపించుటకు. వైరాగ్యము కలుగుటకు సత్కర్మాచరణ చేసిన వాడు విరాగి అయిన వెనుక కర్మలను మానవలను అనుట అజ్ఞానము. అబ్బో నాకు చాలా విషయాలు తెలుసండి, అందుకని ఇంకేం పని చేయక్కర్లేదు, నేను ఓ ముక్కు మూసుకుని మూల కూర్చుంటాను అంటే కుదరదు. యోగస్థితి సంపాదించుకున్న తర్వాత సమాజంలోకి వచ్చి దాన్ని లోకానికి ఉపయోగపడేట్టు చెయ్యాలి అనే విషయం చెప్పడం కోసం గురువుగారు ఆ పోలిక చెప్పారు. అలా తర్వాత అధ్యాయం విజ్ఞాన యోగం. ఈ విజ్ఞాన యోగంలో ఓ తమాషా అయిన మాట ఉంది. చెప్తూ కృష్ణుడు ఏమన్నాడంటే, అర్జున ఇవన్నీ నీకు నాకు ఎప్పటి నుంచో ఉన్నాయా, మన ఇద్దరికి చాలా జన్మలు గడిచిపోయాయి, అవన్నీ నాకు తెలుసు నీకు తెలియవు అన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే అంతటా ఉండేవాడు అనే విషయాన్ని తెలుసుకునేవాడు దుర్లభంగా ఉంటాడు, ఎక్కడో తప్ప దొరకడు. కానీ మాస్టర్ గారి గురు పూజల్లో ఎప్పుడు వాసుదేవుడు కనపడుతూనే ఉంటాడు, అనుక్షణం వినపడుతూనే ఉంటాడు, అనుక్షణం మనస్సుకు తడుతూనే ఉంటాడు. వాసుదేవ అనే మాట వినగానే పరవశించిపోతాం. లక్ష్మణైతీందుల వారితో కలిసి మేము ఒకసారి వారు కాజీపాలెంలో ఉంటే జిల్లెళ్ళముడి తీసుకురమ్మని అమ్మ పంపించింది. వెళ్ళి యతీందుల వారిని తీసుకుని వస్తున్నాం మేము జిల్లెళ్ళముడి రావడానికి. మధ్యలో బాపట్ల దగ్గర రైలు గేట్ పడింది, చీకటిగా ఉంది. ముందు సీట్లో గురువు గారు కూర్చొని మేమంతా వెనకాల కూర్చొని ఎందుకు ఆగిందో తెలియలేదు. మాలో మేము అనుకుంటున్నాం ఎందుకు ఆగిందబ్బా అని. గురువుగారు వెంటనే యతీంద్రుల వారు చమత్కారంగా, జీపు వాసుదేవుడు ప్రయాణం చేస్తున్నాడు, రైలు వాసుదేవుడు వస్తున్నాడు, అందుకని గేటు వాసుదేవుడు అడ్డుపడ్డాడు అన్నారు. అంటే గేటు వాసుదేవుడే, జీవుడు వాసుదేవుడే, రైలు వాసుదేవుడే. ఎంత సహజంగా మాట్లాడారు, చాలా మామూలుగా సరదాగా మాట్లాడుతున్నట్టు మాట్లాడారు, కానీ ఎంత యథార్థం ఉంది దాంట్లో. ఆ వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అనే మాట చాలా అసాధారణమైన మాట, అద్భుతమైన మాట. అది గురువుగారు ఇచ్చిన మాట. దీనికి అనేక జన్మలు పట్టవచ్చును. ఈ స్థితి రావడానికి వాసుదేవుడు సర్వము అనే స్థితి మనకు రావాలి అంటే అంత తేలిగ్గా జరగకపోవచ్చు, చాలా జన్మలు పడితే పట్టచ్చు. జన్మముల అంతమున జీవి జ్ఞానవంతుడై నన్ను చేరక తప్పదు, సమస్త జీవుల చర్యలను వాసుదేవుడు అని అతడు దర్శించును. ఇతరులు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు అనుకోడు, భగవంతుడే అని అనుకుంటాడు. అందుకే ధర్మరాజుకు అజాతశత్రు అనే పేరు అందుకోసం వచ్చింది. కౌరవులు తనకు అపకారాలు చేస్తే పరమాత్మ వాళ్ళ ద్వారా చేశాడు కాబట్టి విధి నిర్ణయం తప్ప వాళ్ళు చేసింది కాదు అనుకోండి. అందుకని వాళ్ళ మీద శత్రుత్వం లేదు, అందుకని అజాతశత్రువు అయ్యాడు. కర్ర పెట్టి ఎవరైనా కొడితే కర్రని మనం ద్వేషించం, కొట్టిన వాడి గురించి ఆలోచిస్తాం. ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ వీళ్ళంతా కర్ర లాంటి వాళ్ళు, ఎవరో కొడుతున్నారు ఈ కర్రతో, కర్ర మీద కోపం ఎందుకు నాకు అనుకోగలిగాడు ధర్మరాజు. అది వాసుదేవ సర్వమితి అంటే. దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ గురువుగారు. సమస్త జీవుల చర్యలను వాసుదేవుడు అని అతడు దర్శించును. వాసుదేవుడు అనగా జీవులలో వసించు దేవుడు. దీన్ని దర్శించిన వాడు మహాత్ముడు అనే విషయాన్ని వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అనే మాటకు వివరణగా చెప్పారు. అక్షర పరబ్రహ్మ యోగంలో ఇది 8వ అధ్యాయం. గురువుగారు దీనికి చేసిన అనువాదం, దానికి పెట్టిన పేరు దారులు మెట్లు అన్నారు.
రెండుంటాయి దారులు. ఒకటేమో ఇలా నడుచుకు వెళ్ళే దారి, మెట్లెక్కే దారి రెండోది ఉంటుంది. అక్షర పరబ్రహ్మ యోగంలో రెండూ ఉన్నాయి సుమా అని చెప్పడానికి దారులు మెట్లు అనే పేరు దీనికి పెట్టి, ఓమిత్యేక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అనే శ్లోకానికి గురువుగారు వివరణిస్తున్నారు. ఆ స్థితిలో నన్ను దర్శించుచు, యోగధారణ చేసే స్థితిలో నన్ను దర్శిస్తూ ఓం అని ఉచ్చరించుము. ఇది నోటితో కాక, శ్వాసతో కాక, మనస్సుతో కాక మొత్తముతో ఉచ్చరింపుము. ఓం నోటి నుంచి వెలువడుతోంది, శ్వాసలో ఓంకారం ఉంది, మనస్సులో ఓంకారం ఉంటుంది. ఈ శ్వాసలో దాగి ఉన్న ఓంకారాన్ని గురించి ఉపనిషత్తులు వివరించిన దాన్ని అనేక సందర్భాల్లో గురువుగారు ఈకే మాస్టారు చాలా సందర్భాల్లో మాస్టర్ గారు చెప్పారు. ఎల్లెళ్ళమూడి వచ్చినప్పుడు కూడా అమ్మ సన్నిధిలో ఈ శ్వాసలో దాగి ఉన్న ఆ నేనుని గురించి గురువుగారు చక్కని వివరణించారు అమ్మ సన్నిధిలో. ఎందుకంటే అమ్మ నేనైన నేను అని నేను అంటూ ఉంటాను నాన్న, ఇదేమిటో వీళ్ళు అర్థం కావట్లేదు అంటున్నారంటే అప్పుడు గురువుగారు చక్కగా వివరించారు. నేనే అయిన నేను ఎలా అవుతాను అనేది చెప్పడానికి ఈ శ్వాసలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో సోహం దాగి ఉన్నది అనే దాన్ని అద్భుతంగా వివరించారు. ఆ భావాలే ఇక్కడ కూడా మనకు కనపడతాయి. అక్కడ వివరంగా చెప్పారు, ఇక్కడ సంక్షిప్తంగా దాని స్వరూపాన్ని తెలియచేశారు. శ్వాసతో కాక, మనస్సుతో కాక మొత్తముతో ఉచ్చరింపుము. నేను అనే ప్రజ్ఞతో హృదయము నుండి శిరస్సు పైకి ఊర్ధ్వముగా ఉచ్చరింపుము. ఆ ఉచ్చారణగా బయటకు వచ్చి అప్పుడు శరీరమును విడిచిపెట్టుదువు. అప్పుడు తిరిగి రాని ఉత్తమమైన స్థితిని పొందుదువు. ఇట్లు ఉచ్చరించి శరీరమును విడుచుట చనిపోవునప్పుడే చేయనక్కరలేదు. ఏదో చచ్చిపోయేటప్పుడు చేస్తామంటే అప్పుడు ఎలా వస్తుందండి? ఎప్పుడు అభ్యాసం చేస్తే వస్తుంది. అభ్యాసమున నిరంతరము చేయుచుండవచ్చును. ఏదో చనిపోయేటప్పుడు నారాయణ అంటే బాగుంటుందంటే అప్పుడు ఎలా గుర్తుకొస్తుంది నారాయణ? నిరంతరం చేస్తే గుర్తుకొస్తుంది అభ్యాసం. అందుకే అభ్యాసం చాలా గొప్పది. ఆ అభ్యాసం యొక్క వివరాన్ని ఇక్కడ చెప్పారు. అట్టి వారికి శరీరం ఉన్నను దానితో సంబంధం ఉండదు. శరీరం ఉంటుంది, శరీరాన్ని ఒక వాహికగా అతడు వినియోగించుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారన్నమాట. అలాగే రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయంలో యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అనే శ్లోకం. నువ్వు జపం చేసావా, యజ్ఞం చేసావా, దానం చేసావా, నువ్వు ఏం చేసినా అది నాకు సమర్పణ భావంతో చెయ్యి. దైవ సమర్పణగా కర్మ ఆచరణ చెయ్యాలి. ఇది రహస్యాల్లోకెల్లా ఉత్తమోత్తమైన రహస్యము అని పెద్దలు చెప్పారు. ఎవరికి ఏమి చేసినను అది నాకుగా చేయుము. నీవు తిన్నదెల్లా, హోమము చేసినదెల్లా, దానము చేసినదెల్లా నన్ను ఉద్దేశించి చేయుము. ఎవరికో నేను దానం చేశాను, నేను కాబట్టి ఇంత దానం చేశాను, నేను కాబట్టి ఇన్ని యజ్ఞాలు చేశాను అనుకోవద్దు. పరమాత్మకు సమర్పించాను. పరమాత్మకు సమర్పించడం కూడా కాదు, పరమాత్మ ఇచ్చిన దాంట్లో మళ్ళీ కొంత పరమాత్మకు ఇచ్చాం అంతే. దీనికి గురువుగారు ఒక సందర్భంలో ఒక ప్రసంగం చేస్తూ ఒక ఉదాహరణ చెప్పారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, ఏదో వాళ్ళ ఇంట్లో పండక్కి తల్లిదండ్రులు వచ్చారు. ఈ కొడుకు ఏం చేస్తాడంటే కొడుకు కోడలు వేసి తల్లిదండ్రులకు బట్టలు పెడతారు. వీడు ఉద్యోగం చేసి సంపాదించాడు కాబట్టి నా సంపాదనతో మా అమ్మకి నాన్నకి బట్టలు కొన్నాను అనుకుంటాడు. కానీ వాడికి ఆ సంపాదన ఎట్లా వచ్చింది? ఉద్యోగంలో వచ్చింది. ఉద్యోగం ఎలా వచ్చింది? తండ్రి ఎంతో చదివిస్తే వచ్చింది. తల్లిదండ్రులు చదివిస్తే వచ్చిన ఉద్యోగంతో సంపాదన పొంది ఈ సంపాదన నాది అనుకుని వాడు చేస్తున్నాడు. కానీ వాడు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఇది కూడా వాళ్ళదే వాళ్ళకి ఇస్తున్నాడు. అందుకని మనం సమాజరూప సర్వేశ్వరుడికి చేసే సేవంతా సమాజం ద్వారా పొందిందే. పరమాత్మకు ప్రతిబింబంగా ఉన్న సమాజానికి చేసిన అక్కడి నుంచి పొందిందే మళ్ళీ ఇస్తున్నాం. కాబట్టి ఇదంతా పరమాత్మకు చేస్తున్నాననే భావంతో చెయ్యి. అలా కాక నేను చేస్తున్నాననే అహంకారంతో చేస్తే అది బంధానికి కారణం అవుతుంది, అది ఇబ్బంది సుమా. తర్వాతి అధ్యాయం 10వ అధ్యాయం విభూతి యోగం. ఈ విభూతి యోగంలో చాలా చిత్రమైన మాటలు ఉన్నాయి, గమ్మత్తైన అంశాలు ఉన్నాయి. కృష్ణుడు భగవద్గీత చెప్తూ నేను వాసుదేవుడిని, వృష్ణీనాం వాసుదేవోస్మి అన్నాడు. బాగానే ఉంది, నువ్వు వాసుదేవుడు కదా, అర్జునుడికి అర్థమైపోతుంది. పాండవానాం ధనంజయ అన్నాడు. వింటున్నవాడు ధనంజయుడు, చెప్తున్నవాడు వాసుదేవుడు. నేను వాసుదేవుడిని అంటే బాగానే ఉంది, నేనే ధనంజయుడిని అంటే నేను కదా ధనంజయుడిని, వింటున్నవాడిని నేను కదా, నువ్వు చెప్పేవాడివి కదా. వక్త వాసుదేవుడు, శ్రోత ధనంజయుడు. కానీ నువ్వేమంటున్నావు? నేనే వాసుదేవుడు, నేనే ధనంజయుడు అంటున్నావు. దానికి
చక్కని వివరణ ఇచ్చారు గురువుగారు. ఆ వివరణ చూద్దాం. వసుదేవుడు వృష్టి వంశములోనివాడు, వాని పుత్రుడు వాసుదేవుడు. అతడు గీతోపదేశము చేయుటకు నిమిత్త విభూతి ధనంజయుడు. అర్జునుడే గనక ధనుర్బాణాలు కింద పడేయకపోతే, అర్జునుడే గనక నేను యుద్ధం చేయను అనకపోతే పరమాత్మ భగవద్గీత చెప్పే అవకాశం ఉండేదా? అంటే అర్జునుడు ధనుర్బాణాలు పడేశాడని మనం అనుకుంటున్నాం, కానీ కృష్ణుడే అర్జునుడిలో ప్రవేశించి ధనుర్బాణాలు పడేసేలాగా చేసి, పడేసావు కదా ఇప్పుడు చెప్తా విను అని మొదలుపెట్టి చెప్పాడనమాట. ఇది గురువుగారు రహస్యంగా మనకు చెప్తున్నమాట. నిమిత్త విభూతి, నిమిత్త కారణం లేదు, నిమిత్త విభూతి అన్నారు. నిమిత్త విభూతి ధనంజయుడు. ఆ నిమిత్త విభూతి అనే పదం ప్రయోగించినందుకు ఈ జన్మంతా గురువుగారి పాదాలకు నమస్కారం చేయాలి. అర్జునుడు సామాన్యుడని మనం అనుకుంటాం, అర్జునుడిలో ప్రవేశించి ఆ పని చేయించిన వాడు పరమాత్మ అని చెప్తున్నారు గురువుగారు. ఎంత ఆలోచించమంటున్నారో చూడండి, ఎంత దూరం మనల్ని తీసుకెళ్తున్నారో. నిమిత్త విభూతి అంటున్నారు. ఈ నిమిత్త విభూతి అనే మాట చదువుతున్నప్పుడు నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంత గొప్ప మాట వాడారు గురువుగారు. అర్జునుడు నిమిత్త కారణం అనుకుంటాం, కాదు, విభూతి సుమ, అందులో కూడా విభూతి ఉంది. అర్జునుడే కనుక ధనుర్బాణాలు జార విడవకపోతే పరమాత్మకి చెప్పే అవకాశం వచ్చేదా? మనం ఇవాళ తలుచుకునే అవకాశం వచ్చేదా? నేర్చుకునే అవకాశం వచ్చేదా? జీవితం బాగుపడేందుకు అవకాశం వచ్చేదా? కాబట్టి అర్జునుడి వల్ల కూడా మనకు చాలా ఉపయోగం ఉంది. ఆ మాట చెప్పడానికి నువ్వే నేనయ్యా, నేను 2 రూపాలుగా పనిచేస్తున్నాను. ఒకటి చెప్పేవాడుగా, ఒకటి చెప్పడానికి కారణమైన విభూతిగా. చెప్పేదొక విభూతి, చెప్పడానికి కావలసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం ఒక విభూతి. ఈ విభూతికి వాసుదేవుడు అని పేరు, ఆ విభూతికి ధనంజయుడు అని పేరు. ఇద్దరూ ఒకటే. నువ్వు వేరువేరుగా కనపడుతున్నాం, కానీ మన ఇద్దరం ఒకటే. వ్యావహారిక భాషలో చాలా గొప్ప మాట ఉంది. నేను అని ఎదుటివాడితో నేను ఇలా చేశాను అరగంట మాట్లాడతాను. ఎదుటివాడు విన్నాడు. విన్న తర్వాత వాడు మాట్లాడడం మొదలు పెడతాడు. మాట్లాడడం మొదలు పెట్టగానే వాడు ఏం చేస్తాడు? నువ్వు అంటాడు. ఇప్పటిదాకా నేను అన్నవాడు ఏమైపోయాడు? నువ్వు అయిపోయాడు. ఇప్పటిదాకా నువ్వని వింటున్నవాడు ఏమైపోయాడు? నేనైపోయాడు. నువ్వు నేను వేరువేరా? ఒకట. వ్యవహారంలో వేరువేరు, కానీ పరమార్థంలో ఒకటే. ప్రతి నువ్వు లోపల, ప్రతి వాడు లోపల ఉన్న ఒకే ఒక్క నేను. ఆ నేననే తత్వమే ధనంజయుడిలో కూడా ఉన్నది అని చెప్పడానికి, మేను చాటున దాగిన అసలైన నేనుని గుర్తించడానికి ఈ ఆలోచన మనకు దోహదం చేస్తుందనే విషయాన్ని ఇక్కడ గురువుగారు ఆత్మవిద్యలోనికి ఉద్ధరణము చేసిన విభూతి ఏ కాలమునందైనను వర్తింపగలదు అనే విషయాన్ని చెప్పడానికి ఈ వివరణ ఇక్కడ మనకు ఉపయోగపడుతోంది అనే మాట గురువుగారు చెప్పారు. విశ్వరూప సందర్శనం చేశాడు పరమాత్మ. అర్జునుడు చాలా సంతోషించాడు ఆ దర్శించి విశ్వరూపాన్ని పరమాత్మ అనుగ్రహించాడని. ఆ విశ్వరూప సందర్శనం పొందిన తరువాత పరమాత్మ ఏమన్నాడంటే, నా విశ్వరూపం చూసావు కదటయ్యా, ఇది ఎలా చూసావో తెలుసా? ఇలా చూడడానికి ఏమిటి కారణమో తెలుసా? ఎప్పుడైనా ఎవరైనా సరే ఇది చూడాలంటే ఏం చెయ్యాలి అని, నాహం వేదైహి న తపసా న దానేన నేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా భక్త్యా తు అనన్యయా శక్య అహమేవం విధోర్జున మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత. వీటికి గురువుగారిచ్చిన వివరణ చెప్పుకుందాం. దేన్ని అధ్యయనము చేసినచో నేను దానికన్నా అన్యము కాదని స్మరింపవలెను. ఇది చాలా ఒక సూత్రం లాంటి మాట. మనం ఏదో చదువుతూ ఉంటాం, ఆ చదువుతున్నది వేరు, దాన్ని తెలుసుకున్నాం అనుకుంటా. తెలుసుకోవడం కాదు, మన గురించే అందులో ఉంది. దానికన్నా నేను వేరు కాదని తెలుసుకోవాలి. అది వేరు, నేను వేరు, అది చాలా గొప్పది కాబట్టి అది విశేషమైంది కాదు. దీన్నే అనన్యభక్తి అంటారు అని చెప్పారు. అనన్యభక్తి అంటే అన్నీ వదిలిపెట్టి పరమాత్మ దగ్గర ఉండడం కాదు, అన్యమైనది లేదని తెలుసుకోవడమే అనన్యభక్తి. అన్యమైనది లేదని గుర్తించినప్పుడు మొత్తం అంతా పరమాత్మ ఉన్నాడు. వాసుదేవ సర్వమితి అంటే అది. ఆ అనన్యభక్తి కావాలి అనే విషయాన్ని వివరిస్తూ, అందుకోసమే అద్వేష్ట సర్వభూతానం ఈ భక్తి యోగంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం దగ్గర అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఇంద్రియాలు, వీటిని గురువు గారు ఎంత అద్భుతంగా వివరించారంటే, మనకి ఇంద్రియాలంటే ఏమిటి అర్థం కావాలి, మనస్సు అంటే ఏమిటి అర్థం కావాలి, సుఖదుఖాలు, సంఘాతము, ఈ పొలం క్షేత్రం లాంటిది ఈ శరీరం అన్నారు కదా, క్షేత్రంలో ఉండే విడిభాగాల వివరాలు చాలా ఉదాహరణలతో చాలా వివరంగా గురువుగారు చెప్పారు.
నాకు చాలా కాలం క్రితం ఈ క్షేత్రజ్ఞ విభాగాన్ని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆత్మీయ సోదరులు కృష్ణస్వామి గారు ఏమొద్దు మందరగీత చదువు, మా గురువుగారు చెప్పింది చదవయ్యా, నీకు బాగా అర్థమవుతుంది అన్నారు. అక్కడ నాకేదో కొన్ని సందేహాలు వ్యక్తం చేశాను కృష్ణస్వామి దగ్గర. ఆయన నాకు అప్పుడు గురువుగారి పుస్తకం చూడమని, మందరగీత చూడమని చెప్పారు. అప్పుడు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు మన శరీరంలో ఏముంది ఈ క్షేత్రంలో? ఈ పంట పొలాన్ని పండించుకోవడానికి, జ్ఞానం అనే పంట ఇందులో పండడానికి ఈ శరీరంలో కావలసినవన్నీ ఎలా ఉన్నాయి, దాన్ని గురువుగారు ఆ శ్లోకానికి వివరణగా పరమాద్భుతంగా ఇచ్చారు. ఇలా అద్భుతమైన భావంతో భగవద్గీతలోని అన్ని శ్లోకాలకు గురువుగారు ఇచ్చిన వివరణలో ఉదాహరణలు ఉన్నాయి, శాస్త్ర విషయాల వివరణలు ఉన్నాయి. సామాన్యుడైన వాడి గుండె తలుపు తట్టి అందులో భగవద్గీత తత్వాన్ని ప్రవేశపెట్టి ఒక దివ్య జ్యోతిని వెలిగించి అతడి జీవితం వైభవోపేతం కావడానికి తాను నేర్చిన విజ్ఞానాన్ని దివ్య జ్ఞానం రూపంలో, దివ్య దీపం రూపంలో మందరగీతగా గురుదేవులు అనుగ్రహించారు అనిపిస్తున్నది ఈ పుస్తకాన్ని చూస్తున్నప్పుడు. నేనేమనుకుంటున్నానంటే, ఈ పుస్తకం మీద మాట్లాడమని పెద్దలు అనంతకృష్ణ గారు నాకు ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఈ పుస్తకం ఎందుకు చదవమన్నారని నాకు అనిపించిందంటే, ఇతరులకు చెప్పడం కోసం కాదు, నేను చాలా విషయాలు తెలుసుకోవడం కోసం, నా ప్రయోజనం కోసం, నాకు ఈ ప్రయోజనం కలిగించాలనే ప్రేమతో వారు ఈ పుస్తకాన్ని నాకు చదవవలసిన అవకాశాన్ని కలిగించారని నేను భావిస్తున్నాను. ఇంతమంది ఆత్మీయ సోదరుల మధ్య గురువుగారి స్మరణతో ఒక్కసారి భగవద్గీతను నాకు దీని ద్వారా గ్రహించిన కొన్ని విషయాలు అన్నీ చెప్పలేకపోయాను. నేను అవకాశం పరిమితంగా ఉంది కాబట్టి ఆ కొన్ని విషయాలు మీ అందరితో కలిసి మననం చేసుకునే అవకాశం లభించిందని, జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేశారని మాత్రమే సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ.